ఫాదర్ ఐడెంటిటీ నాకు మొన్న నుంచి వస్తున్నది. యాక్చువల్గా అంతకుముందు లేదంటే ముచ్చర్ల సత్యన్ననే మర్చిపోయారు, ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ఆంధ్ర ప్రభుత్వాలు మర్చిపోవడం అంటే సరే పక్కకు పడేస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మర్చిపోయింది, అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ మర్చిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా మర్చిపోయింది. మొన్నటి మీటింగ్ తర్వాత ఇంకా కొంచెం ముత్యాల సత్యన్న అంటే ఒక తరానికి 69-70 ఉద్యమం, తెలంగాణ భీకరమైన ఉద్యమం నడిచినప్పుడు కావచ్చు, దాని తర్వాత ఆ తరం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, బాగా తెలుసు, సుపరిచితులే వారు. కాకపోతే మొన్న వచ్చిన తర్వాత ఐడెంటిటీ ఇయ్యలేదు ఈ ప్రభుత్వాలు హానర్ చేసేటప్పుడు. మొన్న వచ్చిందని కూడా లేదు. మొన్నటి సభ తర్వాత చాలా మందికి జనానికి అసలు ఇంత పెద్ద తెలంగాణ చరిత్రకి ఇంత పెద్ద ఉందా, ఒక అన్సంగ్ హీరో ఉన్నాడు ఆ తెలంగాణలో. అసలు తెలంగాణ ఎవరైతే ఏ గాయకుడు రాసినటువంటి పాటను తెలంగాణ రాష్ట్రీయ గీతంగా పెట్టుకున్నారో ఆ గాయకుడే తెలంగాణ బోనం, తెలంగాణ బొడ్రాయి, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ బోనము అని చెప్పి, తెలంగాణకు అమ్మ ఉన్నది, తెలంగాణకు అవ్వ ఉన్నది, కానీ తెలంగాణకు అయ్యలేదు, మా అందరికీ మా కళాకారులకు తెలంగాణకు అయ్యవు నువ్వు సత్తన్నవు అని చెప్పని కాళ్ళు మొక్కినటువంటి దాన్ని నిన్న మొన్న మేము అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటువంటి వాళ్ళకి గుర్తింపు లేదు అన్న తర్వాత తననే అందశ్రీ అన్న ఇంటికి వచ్చి మాట్లాడిందే అది ఒక వీడియో తీసి పెట్టినాం. ఆయనకు ఆస్కార్ పిలుచుకొని, వాళ్ళిద్దరు ఇంకొక రూమ్లో ఉండే, నేను వేరే రూమ్లో ఉంటే, పిలుచుకొని ఇది రికార్డ్ చేయి, చరిత్ర తెలవాలి, ఇది సమాజానికి తెలవాలి, ఎందుకంటే ఇంత గొప్పని నేనే ఇన్నేళ్ల తర్వాత కలిసినాను. వాళ్ళిద్దరి మధ్యలో ఒక సాహిత్యపరమైన డిబేట్ జరిగింది అందశ్రీకును ముచ్చల సత్యనారాయణ గారి మధ్యలో. అవన్నీ విన్న తర్వాత అందశ్రీయే చాలా ఎవరికైనా తల వంచాడు. ఆయన చాలా వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కదా. చాలామంది ఆయన అహంకారం అనుకుంటారు, కానీ ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికి బెండ్గాడు, తల వంచే సమస్య అది చెప్పుకుంటూ కూడా ఆయన కాళ్ళు మొక్కి ఇది చరిత్ర నిలవాలి, ఇది సమాజానికి తెలవాలి అన్నాడు. సో అది మొన్న తన జయంతి రోజు అది ప్లే చేసిన తర్వాత జనానికి కూడా మొత్తం తన సాహిత్యం గురించి, 52లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూమెంట్, 54లో తెలంగాణ ఆంధ్ర కలవాలి అనే సిచ్యువేషన్, హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ కలపాలి కలపొద్దన్నప్పుడు జరిగినట్టు ఆ టైంలో తన రాసినట్టు సాహిత్యము, 58లో కలిసిన తర్వాత కూడా 58లో ముఖ్యమంత్రి సంజీవరెడ్డి మీద తిరుగుబాటు చేసి రాసినటువంటి పాటలు కావచ్చు, 68లో కావచ్చు. ఆయన ఈజ్ ఎ సింగర్, ఈజ్ ఎ రైటర్, నాటకాలు వేసేది. ఆయన కృష్ణుని వేషం ఉన్న సభల మాడబు శ్రీధర్ చెప్పిండే, మా కృష్ణుడు అంటే జనరల్గా కృష్ణుడు బొమ్మ అంటే ఎన్టీ రామారావు ఇటువంటి వాళ్ళు ఉంటుండే కదా, అంటే మా కృష్ణుడు అంటే తెలిసింది ముచ్చల సత్యనారాయణ అని. సో ఆయన నాటకాలు వేసేది, ఆయన బాగా చదువుకున్నాడు, డిఫరెంట్ మూమెంట్స్లో ఉన్నాడు. సాయుధ పోరాటంలో తన పాత్ర ఉంది. గిట్టసాములు పెట్టి వీళ్ళు నిలబడ్డారు. ఇది రజాకారులు ఎప్పుడైతే గ్రామాల మీద దాడి చేసే క్రమం వచ్చినప్పుడు వీళ్ళు ఒక టీం ఉండే ఊర్లలో బ్యాచ్. సో మా దగ్గర కూడా హన్మకొండ ప్రాంతంలో కూడా వచ్చి వీళ్ళు దాడులు చేస్తారని చెప్పనే టాక్ నడిచే క్రమంలో వీళ్ళు గ్రామ రక్షకుల లెక్క సైన్యం తయారై వీళ్ళు మొత్తం తిరిగేది అన్నట్టు అప్పుడు ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ. సో అట్లా అప్పటి నుంచి సాహిత్యం మీద స్కూల్ డేస్ నుంచే తనకు సాహిత్యం మీద రాసేది, పాడేది. ఏముందన్న సాహిత్యం? చాలా సాహిత్యాలు స్కూల్ డేస్ చెప్పండి. మచ్చుకంటే ఆయన స్కూలింగ్ లో ఉన్నప్పుడే రాసిండు. విద్యార్థి సోదర విజ్ఞానమణిధర భావి భారత జాతి భారమ్ము నీదెరా సుజ్ఞాన నిధివయ్యి సుగుణాల గనివయ్యి నీ జాతి గౌరవం నిలుపుకో సోదర అని. గనుడు గాంధీ తాత విశ్వశాంతి దూత అని మళ్ళా అది ఏదో విద్యార్థులది. విద్యార్థుల తర్వాత 15th ఆగస్టు గురించి రాసినటువంటి పాట. ఈ గనుడు గాంధీ తాత విశ్వశాంతి దూత ఈ దినము కొరకేర ఇడుములు ఎన్నివ్వబడెను, బోసు భగత్ సింగ్ పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నారు అని. ఇట్లా అంటే స్వాతంత్ర గీతం రాసిండు, స్వాతంత్రం ఆ సమయాన్ని పురస్కరించుకొని అట్లా. అంటే చాలా, అంటే ఈవెన్ స్కూల్లో కూడా జనరల్గా ఇప్పుడు వాళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ అంతా కలిసి ఆయన సత్యనారాయణ ఇలా వర్షం పడ్డది, జర ఎట్లనే చేసి హాలిడే కావాలి, ఏదన్నోటి చేయని వర్షం పడుతున్నాడట, వీళ్ళందరూ ఏదో ఎంజాయ్ చేద్దాం అట్లా ఇట్లా అని అనుకుంటే, అరే మరి ఎట్లా ఏందంటే అప్పుడప్పుడు కూర్చొని రాసిండు. రెయిన్ ఈస్ ఫాలింగ్ జమ్మాజం లెగ్ పిసల్ కే గిర్ గయే హమ్ ఇస్లియే ఫిద్వి కుడ్ నాట్ కమ్ వన్డే రుక్సత్ చాహతే హమ్ అని ఒక పెద్ద ఉంటుంది. అది రాసి పిల్లలందరినీ తోటి పెట్టి స్టూడెంట్స్ అందరితో పెట్టి పాడిపించుకొని తీసుకుపోతే ప్రిన్సిపాల్ని, అరే సత్యనారాయణ మంచిగా రాసిన, చలో ఇలా హాలిడే పో, నిజంగానే ఇచ్చేస్తున్నా పో అని. అంటే ఫార్సీ ఉండే, వీళ్ళు చదివింది ఫార్సీ. అట్లా ఉర్దూలో తెలుగులో ఇవన్నిట్లో కలిపి రాస్తుండేది, నాటకాలు వేసేది. తర్వాత ఎప్పుడైనా ఇదంతా తిరుగుబాటు సాహిత్యం అనేది, మొత్తం తిరుగుబాటు సాహిత్యం, ఎక్కడ అన్కాంప్రమైజింగ్ ఫైట్ ఉంటుండే. సో
మరి ఇంతకాలం ఎక్కడ పోయింది ఈ సాహిత్యం అంటే మరి రాయలే, తనకు కూడా రాసుకొని పెట్టుకుని అలవాటు ఎక్కడ లేకుంటుండే. ఇప్పుడు ఏదైనా సందర్భం ఉంటే ఆ సందర్భానికి ఇప్పుడు మురళి ఉన్నాడు, మురళి కూర్చుంటే సిగ్నేచర్ స్టూడియో ఉన్నది, ఈ సిగ్నేచర్ స్టూడియో ఇక్కడ కూర్చోగానే దీని గురించి దాని మీద ఒక కవిత రాసేది అన్నట్టు, అట్లా అది రాసి ఇక్కడనే వదిలిపెట్టిపోయేది. అయితే జనం లోపల ఉన్నాయి అంటే తన ఆలోచన ఎట్లుండేదంటే ప్రజల లోపల ఉండాలి సాహిత్యం అనేది. నేను రాసుకొని పెట్టుకొని పుస్తకాలు కొట్టించడం అవన్నీ పెద్ద నాకు ఇష్టం ఉండకపోయేది. అట్లనే అదే నష్టం కూడా చేసేది. చాలా సాహిత్యం దొరకలేదు తనది. ఇదంతా ఏంటంటే ఎక్కువ ప్రభావం చూపినటువంటిది, ఎక్కువ ప్రజల్ని చైతన్యం చేసినటువంటిది, బాగా పేరొందిన సాహిత్యం అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఒక్కొక్క సందర్భానికి ఆ సందర్భాన్ని బట్టి రాసిండు తన. ఇప్పుడు కలపొద్దు అన్నప్పుడు చర్చ వచ్చింది అనుకోండి, అప్పుడు రాసిండు. అప్పుడు ఉన్నటువంటి ఎందుకు కలపొద్దు అంటున్నావు అప్పుడు ఇక్కడ బూర్గుల్ రామకిషన్ రావు, తర్వాత కాళోజీ నారాయణరావు, ఆంధ్రాలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఇటువంటి వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉండి ఎట్టి పరిస్థితులు కలపాలి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పినప్పుడు వీళ్ళందరూ తిరుగుతున్న క్రమం. కాళోజీ నారాయణరావు సమాఖ్యాంధ్రకు మద్దతు ఇచ్చాడా? 100% సమైక్య మద్దతు ఇచ్చిండు. దానికి ఆధారాలు ఉన్నాయి. ఆయనే సమైక్య అంటే రెండు కలిపి ఉండాలనేది విశాలాంధ్ర అనే స్లోగన్ తీసుకొని ఆయన చాలా మీటింగ్లలో పార్టిసిపేట్ చేసిండు. కొన్ని సభాధ్యక్షత వహించిండు కొన్ని సభలకు, కొన్ని సభలల్లో ఆయన ప్రారంభ ఉపన్యాసాలు కూడా ఇచ్చిండు. ఆ డేటా కూడా చాలా ఉన్నది. సో ఆ టైంలో వీళ్ళు కలపాలి అన్నప్పుడు కాళోజీ నారాయణరావు సమైక్యవాది. ఇవాళ కాళోజీ నారాయణరావు విగ్రహాలు పెట్టకుంటే, కాళోజీ నారాయణరావు ఫోటో పెట్టకుంటా, కాళోజీ నారాయణరావు దండ పెట్టకుంటే వీడు తెలంగాణ వాదే కాదు అనే లెక్కల కాడి తీసుకొచ్చి పెట్టారు కదా. పచ్చి అబద్ధం. కాళోజీ నారాయణరావు అనేట ఆయనే సమైక్యవాది. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసేటందుకు కారణాలలో ఒక ప్రధానమైన కారణం కాళోజీ నారాయణరావు. తెలంగాణ సమాజం కానీ లేదా కేసీఆర్ కానీ ప్రభుత్వం కానీ కాళోజీ నారాయణరావు అంటే తెలంగాణకు ఒక ప్రతీకగా, తెలంగాణలో తన సాహిత్యం ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిండని ఒక పేరుంది. అలాంటి వ్యక్తిని మీరు సమైక్యాంధ్రవాది అని ఎలా చెప్పగలుగుతున్నారు? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నా దగ్గర ఆధారాలనే కావాలంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను చూపిస్తా. అంటే మరి మీ ఇది లేట్ అవుతుందా నాకు తెలియదు కానీ నేను చూపిస్తా. అట్లా మీరు మొదలే చెప్పేది ఉంటే నేను ఈ ప్రశ్న అడుగుతారని తెలిసేది ఉంటే నేను మొదలే తీసి పెట్టేటోని, కానీ తీస్తున్నా. ఒకటే సెకండ్, ఒకటే నిమిషం. ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకంలో దీనిలో ఇది ఒకటే కాదు, ఈవెన్ కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా సమైక్యవాదే. మీకు కావాలంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మీరు ఒక్కసారి చదవండి. ప్రేక్షకులకు మీరే, నేను చదవడం ఎందుకు, అదేందో మీరే చదవండి, ఇబ్బంది లేదు. విశాలాంధ్రోద్యమంను బలపరిచిన వారిలో బొమ్మకంటి సత్యనారాయణరావు, పి పుల్లారెడ్డి, కొత్తూరి సత్తయ్య, మీర్ అహ్మద్ అలీ ఖాన్, విబి రాజు, నరేంద్రజీ, కొండా లక్ష్మణ్, ఎర్రం సత్యనారాయణ మొదలైన వారి పేర్కొనవలసి ఉంటుంది. ఇక్కడ కింద ఈ అఖిలపక్ష సమావేశం నుండి జగన్నాథం, కోదాటి, కోమరగిరి, కాళోజీ గారులు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇంకొకటి కూడా చెప్తాను నేను మీకు ఇక్కడ ఇదే సందర్భంలో. 24 నవంబర్ 1955 నాడు చార్మినార్ వద్ద రావి నారాయణ రెడ్డి గారు అధ్యక్షులుగా, కాళోజీ నారాయణరావు గారు ప్రారంభకులుగా జరిగిన తెలంగాణ ప్రతినిధుల సమావేశంలో జిల్లాల నుండి 500లకు పైగా ప్రతినిధులు పాల్గొని వెంటనే విశాలాంధ్ర కావాలనే ప్రకటించిరి. ఇవి గాక వర్తక సంఘాలు మొదలైనవి విశాలాంధ్రను బలపరిచి కొన్ని వందల, అది చాలా పెద్ద ఉంటుంది. ఇది నేను సోర్స్ కూడా చెప్తున్నాను. బుక్ కూడా చెప్తున్నాను మీకు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఆ పుస్తకం పేరు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఆ పుస్తకం పేరు. ఈ పుస్తకంలో ఉంది, దీనిలో ఈ పుస్తకంలో ఉంది ఇది. సో ఇది చాలా మందికి తెలుసు కూడా, యాక్చువల్గా చాలా మందికి కూడా తెలుసు. సో ఇంత బాహాటంగా క్లియర్ కట్గా ఉన్నది. ఆ టైంలో ముచ్చెల సత్యనారాయణ గారు కాదు, కలిపితే చాలా అన్యాయాలు జరుగుతాయి, మోసాలు జరుగుతాయి, తెలంగాణ నాశనం అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా, మోసపోతే మనం గోసపడతామని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు. చాలా పెద్దగా ఉంటుంది, 10-12 చరణాల పాట. అంటే తనకున్నటువంటి డౌట్స్ కూడా చెప్పిండు దాంట్లో. నేను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలలో నేను ఈ విషయం చెప్పిన. అయితే ఇప్పుడు వీళ్ళేమో సమైక్యవాది. కాళోజీ మళ్ళీ 69 మూమెంట్ సీరియస్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ అప్పుడు కూడా ముచ్చెల సత్యనారాయణ గారు వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేసిన మూమెంట్లో అప్పుడు కాళోజీ గిట్ల అవుతుందని ఎవరు అనుకున్నారు అన్నారు. ఇప్పటివరకు చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్తారు, ఎవరు అనుకోలే, అప్పుడు ఎవరు అనుకున్నారు, ఇట్లా నష్టం జరుగుతుందని ఎవరు అనుకున్నారు అని అన్నాడు. కానీ అప్పుడే
54-55 చెప్పిండు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రులతో కలిసి నీ వడుగంటి పోతావు, ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని. అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు ఒక దగ్గరే ఉండాలి. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కోరదోయి మన జిహ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన, నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావని. సముద్ర తీరం కాబట్టి వాళ్ళు అంగిల్ లేకుండా తిరిగేది, ఉట్టిగా లుంగిల మీద తిరిగేది. ఇక్కడేమో ఫుల్ డ్రెస్డ్ ఉండేది తెలంగాణలో, వాళ్ళు చెప్పులు లేకుండా తిరిగేది. ఇక్కడ చెప్పులు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా షాపులలో చెప్పులు కూడా దొరకలేదట. ఆ సిచ్యువేషన్ ఉండే అన్నట్టు. అట్లా అంటే తన కొన్ని భయాలు కూడా చెప్పిండు. రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత. ఇప్పుడు రాజుది ఇప్పుడు ఇలా ఉన్నది కదా, చూసినావు కదా, పేరు చదివినా కదా, రాజు బూర్గుల రామకిషన్ రావు, బూర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రయే ఇది అంత అని. సామ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులే అయినారు, నీతి లేని రాజ నీతి వారి దిజుడు, తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు. బొగ్గు ఇనుముల గనులు ఇక్కడ చాలా మినరల్లీ రిచ్ కదా ఇదంతా, ఈ ప్రాంతం మొత్తము. ఇనుపరాతి గుళ్ళని మా దగ్గర ఉంటుండే. మొన్న జగన్ వచ్చినప్పుడు మైబాద్ కాల్పులలో ముదాకరనో పిల్లానికి బుల్లెట్ తగిలింది. నువ్వు ఎందుకు దీనిలో పార్టిసిపేట్ చేసినా, మా దగ్గర గుట్టలని కొట్టేస్తున్నా, జగన్ మనుషులు వచ్చిండ్రు, ఆయన కుండలంటే ఆయన వచ్చిండు, అతను వచ్చి వాళ్ళు వచ్చి ఇదంతా కాంట్రాక్ట్ తీసుకున్నారు, దాంట్లో జగన్ను అనిల్ ఉన్నాడు కదా, ఈమె ఆయన భర్త, ఆమె షర్మిల భర్త, వీళ్ళందరూ కలిసి ఆ గుట్టలు తీసుకున్నారన్న, మా తాతల కాడికెళ్ళి మేకలు మేపుకునేది, ఆ పిల్లాడు పీజీ చేసిండు, మా గుట్టలు కొడుతున్నారన్న, అందుకే తెలంగాణ వస్తే మన గుట్టలు ఆగుతాయనే ఉద్దేశంతో అని చెప్పని మేము తిరుగుబడ్డామని అప్పుడు చెప్పిండు. నేను ఎప్పుడు తను చెప్పింది 50 నాళ్ళు చెప్పిండు. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగలవు, తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు, అభివృద్ధికి ఇచ్చడంతో అవకాశం ఉన్నదోయి, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయే, తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోదివ నీవు గోసపడతావని. ఒకవేళ అప్పుడే కనుక సపరేట్ ఉండేది ఉంటే ముదాకర్కు పీజీ చదివిన పిల్లగానికి బుల్లెట్ తగలకపోవు. సో అట్లా ఎందుకు జరిగిందనే దానివల్ల ఇంకో సందర్భంలో ఏం చెప్తారంటే, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు మానసికంగా కూడా ఎప్పుడు పొసగలేదు అని. ఇక్కడ ప్రాంతం వాళ్ళు నైజాం ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల మీద దాడి చేసినప్పుడు ఇక్కడ జనం మొత్తం ఆంధ్ర ప్రాంతానికి వలస పోయిండ్రు. కొంతమంది ఉత్తర హిందుస్థాన్ సైడ్ పోయిన, మహారాష్ట్ర అటువంటి కర్ణాటకలో పోయిన వాళ్ళకి పెద్ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేవు. కానీ ఆంధ్రాకు పోయినటువంటి వాళ్ళకి మాత్రం ఆడ ఇళ్ళ కిరాయిలు పెంచారు ఇమీడియట్గా, కూరగాయల ధరలు పెంచిండ్రు, బియ్యం ధరలు పెంచిండ్రు, తెలంగాణ భాష మాట్లాడితే చాలు. అప్పుడు అది గుర్తుకు చేసుకుంటూ రాస్తాడు. ఎందుకు నేను వద్దంటున్నా కలపొద్దాన్ని ఎందుకంటున్నా అంటే అప్పుడు చెప్తాను, ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే, పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు, ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గమం తొక్కటన లేదేమి అని. ఇది రాసింది 54ల, చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో అట్లా అంటే ఈయన ఎప్పుడో ఒక ద్రష్ట లెక్క అప్పుడే చెప్పిండు మనం కలవద్దు అని. అయినా వీళ్ళందరూ, ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంత బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి కొంత పెద్దవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కలిసి నెహ్రూని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నెహ్రూ కూడా ఇష్టం లేకుండే, ఫస్ట్ రిజర్వేషన్ కమిషన్ కూడా వద్దని చెప్పింది, బట్ అయినా కానీ దీన్ని కలిపిండు. ఎందుకు ఈ సాహిత్యం మరుగున పడింది? ఇది ప్రభుత్వాలు చేసిన తప్పిదమా, లేకపోతే పాలకులు కావాలని చేసిందా, లేదా ఏ విధంగా ఇది మరుగున పడింది? ఎందుకు ఈ అన్సంగ్ హీరోలాగా మిగిలిపోయిన ముచ్చర్ల సత్యనారాయణ? అంటే దీనికి ప్రధానంగా నిజంగా చెప్పాలంటే నేను అనుకుంటా కొంచెం కులం కూడా ఇంపార్టెంటే. కింది కులాలలో, అది అగ్రకులాలకు సంబంధించినటువంటి కొంచెం ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఇటువంటి సాహిత్యం వచ్చేది ఉంటే అట్లీస్ట్ ఎక్కడనో దగ్గర వాళ్ళు ప్రచురణలో ఉండేది, మాట్లాడేటోళ్ళు కూడా. దాన్ని బయటికి కూడా ఎవరు తీసుకురాలేదు, దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేటోళ్ళు కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు నిన్న మొన్న ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు తనది చదివిన తర్వాత. ఈవెన్ 58లో కూడా, ఇప్పుడు 58లో కూడా అంటే తన రాసుకున్నా కానీ, అంటే తన ఆ టైంలో ఫేమసే కానీ ఎక్కడ ప్రచురింపలేదు, చేయలేదు. ఎక్కడ కూడా వీళ్ళెవరు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు అట్లీస్ట్ ఆంధ్రలో అయితే ఎట్లా చేయరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళనే చేయాలి కదా. వీళ్ళు రాసిన చరిత్ర అంతా ఉట్టి బక్వాస్ చరిత్ర. వి ప్రకాష్ రాసింది కదా తెలంగాణ చరిత్ర. నేను రాత్రి రాత్రి మీటింగ్ పోయినాం కదా, రాత్రి ఆ మీటింగ్ కాడికి పోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది నా దగ్గరికి. అన్న నేను ఇంతగానో ప్రిపేర్ అయినా, యాక్చువల్గా నేను గ్రూప్స్కు ప్రిపేర్ అయినా, సరే లాస్ట్కు కానిస్టేబుల్ దగ్గర అయినా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా ఎట్లాగూ. కానీ నేను ఇన్ని రోజులు చూసిన అన్న ఎక్కడ నేను ఇది చరిత్ర వినలేదు. మొన్న మీరు రవీంద్ర భారతిలో పెట్టిన మీటింగ్లో చూసిన తర్వాత
నేను షాక్ అయినా, ఇంత చరిత్ర ఉన్నదా తెలంగాణకు, ఇట్లా ముచ్చలసత్యనారాయణ గారి ఈ చరిత్రని మాకు తెలియదు ఎక్కడ అని చెప్పాను. ఎక్కడ పెట్టలే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ పుస్తకాలలో ఉండాలి కదా, మెన్షన్ ఉండాలి కేసీఆర్ కదా. ప్రభుత్వం కావాలని ముచ్చలసత్యనారాయణ చరిత్ర తెలిసి అసలు సంగతి బయటపడితే కదా, తను ఏమన్నాడు, తను ఏం చేసిండు, ఏం సంగతి ఏంటిది అనేది బయటపడుతుంది కదా. నీలం సంజీవారెడ్డిని 58లో జననాట్య మండలి లేదు, ఆ కాలంలో ఏది లేదు, ఏ సంస్థలు కూడా పుట్టని కాలంలో, ఆ టైంలో నీలం సంజీవారెడ్డి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, సరే గ్రామీణ ప్రాంతాలలో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాటలు అక్కడిక్కడ జరిగినాయి, వాళ్ళ దొరలను అక్కడిక్కడ తిరుగుబాటు చేసి వచ్చిన సాహిత్యం రావచ్చు, కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని, అది ఒక క్రూరుడైనటువంటి అందామా, లేకపోతే ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి అందామా, ఆయన ఏదంటే అది నడిచేటువంటి, ఆయన మాట్లాడితేనే శాసనం అయ్యేటువంటి ఒక నీలం సంజీవారెడ్డి మీద, అంటే నీలం సంజీవారెడ్డి ముంగడు ఉండేది మంచి లాగడానికి కూడా భయపడేదట ఎవరన్నా అంటే, ఆయన అట్లా ఉంటుండే అన్నట్టు, ఆయన అహంకారం కావచ్చు అదంతా. అటువంటి వాడిని పట్టుకొని పాడేంగ పాయిజామా అన్నాడు. హక్ చీన్ కర్ హమారా అప్నే కో తూ సమారా సున్ బాత్ కావారా కరోడ్ కయ్యనారా చొడోజీ తెలంగాణ చల జావరా ఎలసీమ, చొడోజీ తెలంగాణ చల జావో ఆంధ్ర సీమ, वायदों की नद्दी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, याद रख को प्यारे फाड़ेंगे पायजामा. నీ పైజామ ఉడవిక్తం బిడ్డ, నువ్వు వీడికెళ్ళి పోవాల్సిందే. బగల్ మే అప్నా బస్తా కాటోజీ ఘర్ కా రస్తా, జుడతా నా అప్నా రిస్తా శైతాన్ ఔర్ ఫరిస్తా, ఉటావ్ ఫరేబ్ సర్ పర్ అబ్ అప్నా సాదో సామాన్. మన ఇద్దరిది ఎప్పుడు పొసగదు, ఇది ఎప్పుడైనా విడిపోవాల్సిందే, మీకు మాకు పొసగదు. అదే జరిగింది, కానీ ఆ జరిగిన దానికి మూల్యం తెలంగాణ ప్రజలు చెల్లించుకోవాల్సి వచ్చింది. కలపాలే కలపొద్దన్నప్పుడు విద్యార్థులు చచ్చిపోయినరు, కలిపిన తర్వాత 69 ఉద్యమంలో 369 మంది అప్పుడు చచ్చిపోయినరు, మళ్ళీ దాని తర్వాత 1200 మంది, మళ్ళీ మొన్న జరిగినటువంటి ఉద్యమంలో 1200 మంది ఆత్మహత్యలతో చచ్చిపోయారు. ఇది ఒకటే కాకుండా ఇది సపరేట్ కనుక ఉండేది ఉంటే మన నీళ్లు మనకుంటుండే, మన ఉద్యోగాలు మనకుంటుండే. గోదావరి ప్రాజెక్టు గోవింద కొట్టింది, మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది, ఏమేమో అన్నారు, ఏమేమో చేసిండ్రు, అన్నలు వచ్చి అన్ని సున్నలే చుట్టిండ్రు అని. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంత, అంధకారమే అంత అని చెప్పిండు. అయితే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడికి ఉంటుండే, ఇక్కడ నీళ్ళు ఇక్కడికి ఉంటుండే, ఇక్కడ వనరులు ఇక్కడనే ఉంటుండే, దోపిడీ జరగకపోవు గనక ఇక్కడ వాళ్ళకి ఇక్కడ సంపద మొత్తం ఈ జనంకే ఉంటుండే, అక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళు దోపిడీ చేశారు కనుక ఇక్కడ రైతుల ఆత్మహత్యలు కూడా జరిగినాయి నీళ్లు లేక. శవాలై ఊరేగుతున్న రమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైన రమ్మా కూలన్నల సాహిత్యం పుట్టకపో ఇక్కడ. సంజీవరెడ్డి అనే పాట కూడా ఏదో రాసినట్టున్నారు. అదే నేను ఇంతకుముందు చెప్పింది దాందే, అదే చరణం. సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ, అయ్యో రామ రామ సంజీవరెడ్డి, సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा, अय्यो राम रामा संजीव रेड्डी मामा, ओ राम राम रामा संजीव रेड्डी मामा. चार्टर बनाए ऐसी बनाने अपना वीसी, चार्टर बनाए अपने बनाने अपना वीसी, बनाए अपना वीसी करने को कब्जा कुर्सी, भूलो जी कभी मामा वो है हमारा जामा, संजीव रेड्डी मामा. ఉస్మానియా యూనివర్సిటీని కబ్జా చేసేందుకు ఆ చార్టర్ను ఎట్లా తయారు చేశారంటే, యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని ఎట్లా తయారు చేశారంటే, వాళ్ళ ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఇక్కడ వైస్ ఛాన్సలర్ అయ్యేటట్టుగా తయారు చేసి వాళ్ళ వైస్ ఛాన్సలర్ని పెట్టుకున్నారంటూ. అప్పుడే చెప్పిండు, ఇది మాది యూనివర్సిటీ, ఎప్పుడైనా మీరు వదిలిపెట్టి పోవాల్సిందే, మిమ్మల్ని ఇక్కడ ఉండనీయమని చెప్తాడు. ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంలో రాసిన పాట ఇది. ఉస్మానియా నేపథ్యం కాదు, ఈయన పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడైతే ఉల్లంఘన జరిగిందో, ఈ ఉల్లంఘనలు జరిగిన వాటిని అంశాలను తీసుకొని 56లో ఎప్పుడైతే కలిసిందో, 56లో కలిసినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంతో జరిగింది కదా అది, ఆ ఒప్పందాలు అన్ని ఉల్లంఘించారు కాబట్టినే అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ఉంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉండాలి, ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి ఉండాలి. నీలం సంజీవ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాక ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చేయలేదు, అవసరం లేదు, అది గదేందుకు ఉప ముఖ్యమంత్రి 16 ఏళ్ళు లెక్క గదే అవసరమా అని చెప్పని మాట్లాడి దాన్ని తీసి పడేసిండ్రు. ఇక్కడ చాలా రక్షణలు ఉండే, రక్షణలు అసలు ఒక్క రక్షణలు కూడా అమలు కాలే ఇక్కడ. సో దానికి వ్యతిరేకంగా అప్పుడు రాసినటువంటి పాట. पते तो लाख बोला बहुत जल्द मगर भूला, हो गए तेरे हवाला निकल गया दिवाला, अब समझ गए लाला हम सब तुम्हारे कामा, संजीव रेड्डी मामा. మమ్మల్ని అవలగాలని చేసినవరా భయ్, నువ్వు నీ అన్నీ అయిపోయినాయని, మొత్తం మేము సర్వంగా మేము అర్థం చేసుకున్నామని చెప్పారు.
అర్థం చేసుకున్నాము, ఇక నిన్ను ఇక్కడ ఉండనిచ్చేది ఏం లేదు అని చెప్పాను. ఇట్లా అట్లా చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా దాదాపు 11-12 చరణాల పాట మొత్తం. సో సో ప్రతి అంశంని हक छीन कर हमारा अपने को तू संवारा सुन बात का आवारा करोड़ का ये नारा छोड़ो जी तेलंगाना चले जाओ రాయలసీమ సంజీవ రెడ్డి మామ. నువ్వు వెళ్ళగొట్టుకోవాల్సిందే, నువ్వు ఇక్కడ ఉండేది సమస్యనే లేదని ప్రతి దాంట్లో కూడా ఆయన ఎప్పుడే చెప్పిండు, ఇది మనకి ఎన్నటికైనా పోస్తుంది ఇదని. ఆయన ఎట్లా అనుకున్నాడో అదే జరిగింది, ఇన్ని సంవత్సరాల తర్వాత అదే జరిగింది. అదే అందుకని ఏంటంటే ఇట్లా కలపకుండా కనుక ఉండేది ఉంటే ఈ రైతుల ఆత్మహత్యలు జరగకపోవు, విద్యార్థులు చచ్చిపోకపోవు, 69 ఉద్యమం తర్వాత ఇక్కడ అంత భీకరంగా నక్సల్ ఉద్యమాలు కూడా ఉండకపోవు. రైట్ అన్న, కేసీఆర్ ప్రభుత్వంలో అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారిని నిర్లక్ష్యం చేసింది, తన సాహిత్యాన్ని, తన నేపథ్యాన్ని, తన పోరాటాన్ని విస్మరించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి మీకు మిత్రుడే కదా, చిన్ననాటి స్నేహితులని కూడా విన్నాం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? ఏమో మరి వాళ్ళకేం ఆలోచన, వాళ్ళ కుట్రలు ఏంటో మాకు తెలియదు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో, వాళ్ళకున్న బాధలు ఏందో తెలియదు. మరి ముచ్చల సత్యనారాయణ గారి చరిత్ర బయటికి తీసుకొస్తుంది, వాళ్ళు ఏమైనా భయపడుతారో నాకు తెలియదు. లేకపోతే ఏమన్నా నీలం సంజీవ్ రెడ్డిని తిట్టింది కాబట్టి మా వాళ్ళని తిట్టిండని చెప్పని ఏమైనా ఉన్నదేమో. వాళ్ళ మామ జైపాల్ రెడ్డి అట్లనే ఢిల్లీలో ఒకసారి తనకు మొన్న మీరు రవీంద్రబాద్లో సమావేశం, ముచ్చర్ల సత్యనారాయణ, అవును రవీంద్ర భారతిలో సమావేశం, జయంతి ఉత్సవాలు చేశారు కదా, అవును. అది అధికారికంగా చేశారా మీరు వ్యక్తిగతంగా చేశారా? అధికారికంగా కాదు కదా, వ్యక్తిగతంగానే చేసినాం, వ్యక్తిగతంగానే బుక్ చేసుకొని వ్యక్తిగతంగా చేసింది, అది అధికారికంగా జరగలే. తనని ఇంకా గుర్తించలే ప్రభుత్వాలు, ముచ్చల సత్యనారాయణ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనేది ఇంకా గుర్తించలే. మీ మిత్రుడే కదా రేవంత్ రెడ్డి. మిత్రుడైతే ఆయన తెలుగుదేశంలో పుట్టి పెరిగినోడు కదా, అందులోకెళ్ళి ఆ ప్రోడక్ట్ కదా, ఉండకపోవచ్చు ఆయనకి రాజకీయాలు ఏం ఆలోచిస్తుండో తెలియదు కదా, ఆయన ఎట్లా రాజకీయాలు ఆలోచిస్తుండో. మరి రెడ్డి అనే మీద పాట రాసిన అనుకుంటుండో ఏందో, మరి ఆయన తెలియదు కదా మనకు. ఆయన దృష్టికి తీసుకెళ్లారా ఇది? ఆయనకి తెలియదా? ఆయన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. ఎవరైతే ఇప్పుడు రాష్ట్రీయ గీతము కేసీఆర్ అవమానపరిచిండని చెప్పని తీసుకొని మా అందశ్రీ అన్న తీసుకొచ్చి పెట్టిండు, దానికి సంతోషమే. సరే మ్యూజిక్ ఆంధ్రానితో కొట్టిపించిండు, దానిలో మేము వ్యతిరేకం, అందులో రెండో ఆలోచన లేనే లేదు, అది జీవితాంతం వ్యతిరేకమే, ముచ్చటలేదు అది. కానీ దాని మీద చాలా ఇంతకుముందు నేను మాట్లాడినా. మరి తననే వచ్చి ఎండార్ చేసిండు. ఈవెన్ గద్దరన్న కూడా, ఇప్పుడు గద్దరన్ననే ఈ ప్రభుత్వం ఓన్ చేసుకొని చేస్తున్నది కదా, అదే గద్దరన్న ఇదే ముచ్చల సత్యనారాయణ గారి నుంచి రాజును రాజ్యాన్ని ప్రశ్నించినోడు. ఆ కాలంలో అంత స్థాయి ఉన్నోడు ఎవరు లేకుండే. మేము గిట్లా చాలామంది, మేము తర్వాత వచ్చి చాలామంది మాట్లాడినాం, కానీ ఆ రోజు ఒక్కడుగా ఉండి అట్లా ఎదిరించి మాట్లాడిండు. చాలా చాలా గొప్పడని ఆయన నోటి మాటలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సర్క్యులేషన్లో బయట ఉన్నాయి కదా. మరి ఆయన ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? నువ్వు నిజంగానే గౌరవించదలుచుకున్నావు, ఎస్ బండి యాదగిరి గారిని గౌరవించినావు, నువ్వు సుద్దాల హనుమంతుని గౌరవించినావు, కరెక్టే. మరి ముచ్చల సత్యనారాయణ గారు అయితే ఈజ్ ఓన్లీ పర్సన్ తెలంగాణ ఆయనను, వాళ్ళేమో సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేసిండు. అది ఆ తరం అది అయిపోయింది అక్కడ. దాని తర్వాత హైదరాబాద్ స్టేటు, ఆంధ్ర స్టేటు అంశం కాడికి వచ్చినప్పటి నుంచి మాత్రం సాహిత్యం ఓన్లీ ఒక్కడే వన్ అండ్ ఓన్లీ వన్, ఇట్ ఈస్ ముచ్చల సత్యనారాయణ గారు. ఓకే, అప్పుడు ఉంది అది. ఈ గవర్నమెంట్ ఇంకక్కడ ఉండే కూడా తవ్వనీరు మరి వాళ్ళు. ఈ గవర్నమెంట్ ఈవెన్ రక్షణల ఉద్యమం వచ్చిన తర్వాత కూడా, అప్పుడు కూడా 67 నుంచి మళ్ళీ రక్షణల ఉద్యమం మొదలుపెట్టిండ్రు. మాదన్న మాకి రాజన్న దేవుడా అంతకన్నా మేము అడిగేదే లేదురా అని రక్షణల ఉద్యమం. దాని తర్వాత అది టర్న్ ఇంటూ కంప్లీట్ తెలంగాణ రాష్ట్రం మాకు రావాల్సిందే అని. సో ఈ ప్రభుత్వం మరి ఈ చరిత్ర అంత ఉంది కదా, మొన్నటి చరిత్ర కూడా ఉంది కదా. తన ఫస్ట్ జై తెలంగాణ పేపర్ స్టార్ట్ చేసి తెలంగాణకు ఒక వాయిస్ మొదలుపెట్టిన, అంటే అంతకుముందు ఓనర్షిప్ వేరేది ఉంటే తీసుకొని నడిపిన 74 వరకు నడిపినారు. వీళ్ళందరూ ముంచిపోయిన తర్వాత కూడా, చెన్నారెడ్డి వీళ్ళందరూ కలిసి ముంచిపోయిన తర్వాత కూడా తన నడిపిండు. ఈవెన్ ఆ టైంలో వెంకటస్వామి కూడా ఆ గ్యాంగులు ఉండే, ఆ ఎంపీలలో పోయి కాంగ్రెస్లో కలిసిన గ్యాంగ్లో ఆయన కూడా ఉండే. తర్వాత కూడా ఇట్లా పత్రిక 74 దాకా నడిపిన తర్వాత ప్రజలు ఆదరించలేదు, అది వేరే విషయం. కానీ అదే ఇంత భీకరమైన చరిత్ర. దాని తర్వాత కూడా చాలా హిస్టరీ ఉన్నది తనది. ఇది ఒకటే కాదు, సామాజిక కోణంలోకి సంబంధించినటువంటి ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి నిద్ర నటిస్తుండ్రా తెలియదు మాకు. అందుకే ఇప్పుడు అట్లీస్ట్ మొన్నటి మీటింగ్ తర్వాతనే ఈ గవర్నమెంట్కు సోయి రావాలి. చాలామంది ఇప్పటికీ దాదాపు 7-8 ఏళ్ళ నుంచి ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు, పాఠ్యాంశాలను కూడా చేర్చాలని చెప్తున్నారు వక్తలు వచ్చి. తన చరిత్ర చూసినారు, గింత పెద్ద డిసిప్లిన్, గింత పెద్ద చరిత్రను మనం గౌరవించకపోతే ఎట్లా అని. ఇప్పుడు నిన్నమోటి వాళ్ళవి కూడా చాలామందికి మీరు గుర్తిస్తూనే ఉన్నారు కదా, మీరు ఇచ్చే పైసలు గీసల గురించి కాదు. ఓకే, ఈ ప్రభుత్వాలను నిజంగా కూడా జనానికి, తెలంగాణ సమాజానికి కూడా తెలియజెప్పాలనే ఆలోచనతో కూడా మొన్నటి మీటింగ్ అక్కడ పెట్టడం రైట్ అన్న. ఓకే, సరే, ముచ్చర్ల సత్యనారాయణ గారి చరిత్రను మీరు తీసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం గుర్తించాలి. ఇంకా చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, చాలామంది కవులు, కళాకారులు, సాహిత్యకారులు, చాలామంది ఉద్యమకారులు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తారు. సరే, ఆ అంశం పక్కన పెడితే
ఆకునూరిని మురళి మీకు తెలుసా? ఎందుకు తెలియదు, మేము కలిసి పనిచేసినాం కదా. ఇక్కడ పనిచేస్తారన్న? సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని ఒక ఆర్గనైజేషన్ ఉంటే దాంట్లో పనిచేసినాం, వర్క్ చేసినాం. సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఏం చేసేవారు? అది యాక్చువల్గా అంతకుముందే ఎస్టాబ్లిష్ సెటప్ అయి ఉండే. ఎడ్యుకేషన్ మీద కొంచెం ఎక్కువ వర్క్ చేసినాం. ఎడ్యుకేషన్, హెల్త్, కొన్ని అంశాల మీద వర్క్ చేస్తుండే. నేను అంతకుముందే కొంచెం ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా ఒక దగ్గర పరిచయం అయ్యండి, ఒక వేదిక మీద. దాని తర్వాత కలిసి పని చేస్తాం. అదే నేను ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నా కదా, పని చేద్దామంటే నేను కూడా వాళ్ళతో కలిసి పని చేసిన. సోషల్ డెమోక్రటిక్ ఫోరం ద్వారానే నాకు తెలుసు, అట్లనే వర్క్ చేసినాం. ఎందుకని ఈ మధ్యకాలంలో మిమ్మల్ని విమర్శిస్తూ, మిమ్మల్ని సంబోధిస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నారు? దాంట్లో ప్రధానంగా పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్లో చేరడం కోసం ప్రయత్నం చేసిండు. దానికి నేను కూడా రిఫర్ చేసిన. ఆ టికెట్ రాదు అని తెలుసుకున్నప్పుడే మా బృందంలో నుంచి, అంటే ఈ డెమోక్రటిక్ ఫోరం ఒక బృందం పర్యటించింది కదా బిఫోర్ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మా బృందం నుంచి ఆయన వైదొలిగిండు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఏముండదు, ఆయన ఒక సాదాసీదా మనిషి, ఏముండదు ఆయన గురించి మాట్లాడడానికి ఒక ఇంటర్వ్యూలో చూశాను. యాక్చువల్గా నేను ఆయన గురించి మాట్లాడదు అనుకునే, దాని కౌంటర్ ఆల్రెడీ ఇచ్చిన. కానీ సరే ఇప్పుడు నేను అడుగుతున్నా కాబట్టి నేను అదే కొంచెం బ్రీఫ్ చేస్తా. అంటే మీరు అడిగే దాంట్లో కూడా ఒక తేడా ఉన్నది. ఎట్లా అంటే ఆయన ఇంకా వేరే పదాలు వాడిండు. బచ్చగాడు, పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అన్నాడు. యాక్చువల్గా ఏంటంటే నేను వైదోలు కూడా కాదు వాళ్ళు. నేను మొన్న ఈ ఏబిసిడి వర్గీకరణ అంశం ఎప్పుడైతే బయటికి వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టిన తర్వాత కొంతమంది కళాకారులంతా కలిసి నన్ను, విమలక్కను, ఇంకా కొంత ఈవెన్ మన నర్సన్న, గద్దర్ నర్సన్న కూడా ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. బీసీలను, అన్ని కులాలకు సంబంధించినటువంటి కళాకారులతో, కొద్దిగా ప్రామినెంట్ పర్సనల్తో అలా నన్ను కూడా పిలిస్తే నేను, విమలక్క ఇద్దరం అటెండ్ అయినా ఉన్నట్టు. ఆ అటెండ్ అయిన మీటింగ్ తర్వాత సేమ్ డే ఆయన మా గ్రూప్లో మెసేజ్ పెట్టిండు. ఆ సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనే ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టిండు. వీళ్ళిద్దరు అసలు ఎందుకు అటెండ్ అయినట్టు, మందకృష్ణ ఇస్ అ బీజేపీ గాయ్, సూత్రప్రాయంగా నేను రిజర్వేషన్ సమర్థిస్తున్నా కానీ ఈ మీటింగ్ ఎట్లా పోతారని ఎక్స్ప్లెనేషన్ అడిగింది నన్ను. సో అంతకు ముందే కొద్దిగా ఒక చర్చ ఏం జరిగిందంటే, ఇట్లా ఇంటర్నల్ మీటింగ్లో మందకృష్ణను పట్టుకొని వాడు అనే పదం వాడింది. అది ఇంతకుముందు కూడా చెప్పిన ఇంటర్నల్గా. నేను దాని విషయంలో నేను ఒక ఉద్యమకారిని, మీరు ఇష్టపడకపోతే తర్వాత సంగతి, కానీ మీరంతా చదువుకున్నటువంటి వాళ్ళు, మీరు అట్లా ఈ పదజాలం వాడొద్దు కదా. అట్లా ఏదో మనం రోడ్ సైడ్ రోమియోలు లెక్క, పాండబల కాడ గుట్కాలు తిని ఉంచడం లెక్క మాట్లాడద్దు. సీరియల్ దాకా ఆడనే పడేసి తిరిగేటోళ్ళు ఉంటారు కదా, బాధ్యత లేని లెక్క మాట్లాడద్దు అట్లా అని చెప్పని జరిగింది. దాని మీద కొద్దిగా ఫ్రిక్షన్ జరుగుతుండే అంత ముందు నుంచే. సో అదే కొద్దిగా ఫ్రిక్షన్ ఎక్కువైనప్పుడు నేను ఒక ఫిజికల్ మీటింగ్ పెడతామని చెప్పి వాళ్ళే అన్నారు. మేమంతా ఫిజికల్ ఫోన్లలో కాదు, మాకు జూమ్ మీటింగ్స్ అవుతుంటాయి. ఫిజికల్ మీటింగ్స్ అన్నారు. ఆ ఫిజికల్ మీటింగ్ పెట్టలేదు. సడన్గా ఈ చర్చనే కొద్దిగా ముందుకు పోయిన తర్వాత నన్నే డిలీట్ చేసారు వాళ్ళు. నేను ఆ మీటింగ్ అటెండ్ అయినందుకు ఇక దాని అంతా చాలా పెద్ద ఉన్నాయి చాటభారతం. వర్గీకరణకు అనుకూలంగా మీరు మాట్లాడినందుకు, ఆ సమావేశంలో పాల్గొన్నందుకే ఆకునూరి మురళి గారు మిమ్మల్ని గ్రూప్లో నుంచి తీసేయడం, మీ పైన విమర్శలు చేయడం జరుగుతుందా? 100% దాందే, 100% అదే. అది ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చి దాన్ని ఇంకేదో ఎటో తిప్పుతున్నాడు ఆయన. తన అనుకూలం అని చెప్తున్నాడు కదా వర్గీకరణకు వాళ్ళు ముంగట. అందుకే నేను ఆ రోజు కూడా చెప్పిన, హాతీకే దిగానేకే దాంతరైతే చబానేకే కానీ ఏనుకు చూపించేటి ఒకటి ఉండే పనులు దంతాలు బయట కనబడతాయి కదా, అసలు ఈ లోపల ఉంటాయని. ఇప్పుడు ఈయన కూడా అంతే, ఫేస్ ఒక తీరుగు ఉంటుంది. యూ కెనాట్ రీడ్ ఎ పర్సన్ జస్ట్ బై సీయింగ్ హిస్ ఫేస్. యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు హిస్ హార్ట్ టు నో అబౌట్ ది రియాలిటీ. సో ఆకునూరి మురళి రియాలిటీస్, ఆయన కనిపించేది ఒకటి, లోపల ఇంకోటి ఉంటాడు. ఆ మనిషి హిడెన్ ఎజెండా ఉంటుంది, అపరిచితుడు టైప్ అనుకోరాది. ఆయన మన ముంగట అట్లే మాట్లాడతాడు. ఆయన లోపల చేసేటి అన్నీ ఆయన నేను నిజాయితీపరుడు అనుకున్నా ఓకే, వ్యక్తిగతంగా పైసలు సంపాదించినా లేదనేది విషయం పక్కకు పెడితే మాత్రం ఆయన అబద్ధాలు ఆడుట్ల హిట్ అనేది మాత్రం తేలిపోయింది మొన్నటి మాటలతోని. ఒకటి ఆయన మాట్లాడుకుంటూ చెప్పింది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీకి టికెట్ గురించి అప్లై చేసిన అని చెప్పిండు. నేను చెప్పిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఇప్పుడు మీతో కూడా చెప్తున్నా, ఆకునూరి మురళి కనుక నేను కాంగ్రెస్ పార్టీకి టికెట్ అప్లై చేసినట్టు కనుక, మొన్నటి ఎలక్షన్స్లో అప్లై చేసినట్టు కనుక ప్రూఫ్ చేస్తే, నేను ఇంటి ముంగట సంవత్సరం వాచ్మెన్ గిరి చేస్తా అని చెప్పిన. ఓకే, నేను ఎంబీఏ, పిహెచ్డి, డాక్టరేట్ అన్నీ ఉన్నాయి, అయినా కానీ ఇంటి ముంగట నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు పెద్ద మనిషి అని బయట చలామణి అవుతున్నావు, కానీ నువ్వు పచ్చబద్ధం మాట్లాడినావని నేను చెప్తున్నాను నీ మీద. నీకు ఇంకోటి కూడా చెప్పిన, నీకు వాచ్మెన్ నడవకపోతే ఎప్పుడు నీ కళ్ళ ముంగట ఉండి నేను అబద్ధం చెప్పినా అని చెప్పి ఫీల్ అయ్యే లెక్క నన్ను చేయాలనుకుంటే మాత్రం నీకు డ్రైవర్ పని కూడా చేస్తా అని కూడా చెప్పిన. ఓకే, దాని మీద మాట లేదు ఇప్పటిదాకా. అన్ని పేపర్లలో వచ్చింది కదా, ఎవడోడు ఎక్కడెక్కడ అప్లై చేసుకున్నాడు ఏందనేది. వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, వాళ్ళ డేటాబేస్లో ఆల్రెడీ ఎప్పటికో ఎంటర్ అయి ఉంటాయి. ప్రతి పేపర్లో చర్చ జరిగింది కదా, ఇగో ఈ కాన్స్టిట్యున్సీలు ఇంతమంది అప్లై చేశారు, ఈ కాన్స్టిట్యున్సీ ఇంతమంది అప్లై చేశారని. పచ్చి అబద్ధం చెప్పిండు ఆయన. అది సుత్తరాం కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, ఇస్తామన్నారు, మాట్లాడిన సంగతి వేరు విషయం.
కానీ అప్లై చేసినా కాంగ్రెస్ పార్టీకి టికెట్కి అప్లై చేసినా అనేది మాత్రం పచ్చి అబద్ధం అది. ఓకే, అట్లా ఏంటంటే ఉట్టిగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న మేము ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మేము రిజర్వేషన్కి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినాం, వర్గీకరణకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడిన క్రమంలో అందులో ఈవెన్ బీసీలలో ఉన్నటువంటి పేద ఇప్పుడు మాంగళలు కావచ్చు, సాకలు కావచ్చు, చిన్న చిన్న కులాలు ఉన్నాయి కదా, ఒడ్ల కమరోళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళవి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాటా వాళ్ళకి రావాలి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ మధ్యలో కూడా బీసీల మధ్యలో కూడా కొన్ని 4-5 కులాలే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాయి అన్నప్పుడు అందరు కలిసి పంచుకోవాలనే దాని విషయంలో మేము మాట్లాడే క్రమంలో ఏ రిజర్వేషన్ అయినా వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు సామాజిక స్మగ్లర్లు, మాఫియా అని చెప్పి నేను కాదు అన్నది విఠల్ అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ కులం ప్రస్తావన కూడా కాలే, కానీ వాళ్ళు ఏం చేశారంటే కావాలని నా బొమ్మ విఠల్ బొమ్మ పెట్టి మాలలను సామాజిక స్మగ్లర్లు అన్నాడు పృథ్వీ అండ్ మాఫియాలు అన్నాడు పృథ్వీ విఠల్ అని చెప్పి పెట్టి స్టార్ట్ చేశారు వాళ్ళు ఒక దుష్ప్రచారం మా మీద. అది నేను చాలా మంది అడుగుతాడు చెప్పిన, అరే మేము అసలు మాట్లాడని దాన్ని మీరు తీసి మీద ఎట్లా ఇస్తారని చెప్పని చాలా మంది ట్రోల్ చేస్తున్నట్టుంది. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, మామూలు కాదు, ఇంకా వాళ్ళు ఆర్గనైజ్డ్గా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు దాన్ని. సో అలా సడన్ మా కమిటీలో డిస్కషన్ లేదు, మన్ను లేదు, ఏం లేదు, కొన్ని మెసేజ్లు పెట్టి అవి చాలా పెద్దగా ఉన్నాయి, చాతాడు పొడుగున్నాయి, ఆయన తీస్తే మొత్తం బట్టలిప్పి బయట బదాట్లో నిలబడి పెట్టొచ్చు ఆ పెద్ద మనిషిని, కానీ ఇక నేను అదంతా చేయదలుచుకోలే, నేను మళ్ళీ మాట్లాడితే మాత్రం చేస్తా. సో టక్మని రిమూవ్ చేసి పడేసి జనరల్ బాడీలోకి వెళ్ళి కూడా రిమూవ్ చేశారు. కొంతమంది జనరల్ బాడీలో అడుగుతున్నట్టు అసలు ఎందుకు పృథ్వీని ఎందుకు తీసేసారు అని చెప్పాను. నా స్టోరీ వేరు, నాకు అదేంటి సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్పేసి చర్చ జరగకుండా అన్డెమోక్రటిక్గా రిమూవ్ చేయడం ఏంటి? అది అంటే ఆయన కనుసన్నలనే నడుస్తుంది, అది ఆయన చెప్పుకుంటుంది బయట వీళ్ళున్నారు వాళ్ళున్నారు అంటారు, కానీ అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మరి అట్లా ఉంటే ఒకటే సామాజిక వర్గమో ఎక్కువ ఉన్నారని చెప్పని ఉన్నది దాంట్లో అంటే ఉన్నారు, వాస్తవం కూడా మెజారిటీ వాళ్ళే ఉన్నారు, తనకు సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మంచిగా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ మీద వ్యక్తిగతంగా మాట్లాడతలేను, కాకపోతే వేరే వర్గాలలో కూడా ఉంటారు కదా, కానీ వాళ్ళు మాత్రం అందులో డామినెంట్గా వాళ్ళే ఉన్నారు. సో అది ఎంత ఉన్నా ఏం చేసినా అది ఆయన చేతుల్లోనే కెళ్ళి నడుస్తుంటుంది. ఇప్పుడైనా కమిషన్ మెంబర్, కమిషన్ అనేది అసలు దాంట్లో ఉండొద్దు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటిలో ఉండదు, ఓన్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అటువంటి వాళ్ళంటే ఉండాలి, కానీ ఇంకా స్టిల్ అయినా కంటిన్యూ అయితేనే ఉంటాడు అలా. ఓకే, సో అది వాళ్ళ జెబ్ సంస్థ అనుకో. ఒక బీసీ నేతగా మీరు చెప్పండి, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు చెప్పండి, వర్గీకరణ సమర్థించడంలో అసలు ఆంతర్యం ఏమిటి? అసలు వర్గీకరణం మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? అదొక న్యాయమైన డిమాండ్ కదా, ఓ 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఒక కులం ఏదైతే అంబేద్కర్ చెప్పిండో ఈ దేశ సంపదను అందరూ సమానంగా పంచుకోవాలనే దాంతోనే కదా ఇప్పుడు అగ్రకులాలు ఎక్కువ స్థానం తీసుకుపోతున్నాయనే ఉద్దేశంతోనే కదా ఇలా బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ రిజర్వేషన్ కానీ, ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినాయి. ఎందుకంటే ఆ స్థాయి దాకా మనం ఎదగాలంటే వీళ్ళకు చేయూత ఇవ్వాలి ప్రభుత్వాలని చెప్పనే కదా రిజర్వేషన్ ఇచ్చింది. దాంట్లో కూడా ఆ సంబంధించినటువంటి వర్గాలలో కూడా మాకు దీంట్లో కూడా అన్యాయం జరుగుతున్నదని అనేటువంటి వాళ్ళు, దీంట్లో కూడా కొంతమందికే, కొంత చదువుకున్నటువంటి వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి వస్తలేవు అనే కాడ మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అయింది. ఈవెన్ బీసీలలో అట్లనే ఉన్నది, బీసీలో ఒక 4-5 కులాలకే పోతున్నాయి, గొల్లులకు, గౌన్లకు, మున్నూరు కాపులకు, పద్మశాలిస్కి, ఇటువంటి వాళ్ళకే పోతున్నాయి, మా వేరే వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతున్నది ఇక్కడ ఉంది. ఓకే, అట్లనే కదా ముస్లిమ్స్కి ఇచ్చింది కూడా, సేమ్ అట్లే ఎస్సీలలో కూడా మా 59 కులాలు ఉంటే 58 కులాలు మాకు అన్యాయం జరుగుతున్నాయి, మాకు వర్గీకరణ కావాలని చెప్పి కమిషన్ ముంగడ పోయి చిట్టి రాసి పెట్టి ఇచ్చారు కదా, అందరు తీసుకుపోయి ఇచ్చారు కదా. దానికి లీడ్ చేసుకుంటూ మాదిగ సెక్షన్ నుంచి ఎంఆర్పిఎస్గా ఒక ఉద్యమం 30 ఏళ్ళ కింద మందకృష్ణ రూపంలో మూమెంట్ బయటకు వచ్చింది. సో అది ఒక న్యాయమైన డిమాండ్ అని డిఫరెంట్ కమిషన్స్ చెప్పినాయి కదా, లోతూరు కమిషన్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఉషా మెహ్రా కమిషన్ కాడి కావచ్చు, లాస్ట్కు మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రాష్ట్రాలకు అధికారం ఉన్నది, దీంట్లో వాస్తవంగా కూడా వీళ్ళకి అన్యాయం జరుగుతున్నాయనే ఆలోచన చెప్పుకుంటూ రాష్ట్రాలకు అధికారం ఇచ్చుకుంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు మేము వర్గీకరణకు అనుకూలమని. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దళిత డిక్లరేషన్లో నెంబర్ 1 పాయింట్ ABCD వర్గీకరణ మేము ప్రభుత్వం రాగానే చేస్తామని ఉన్నది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో సాక్షిగా కూర్చొని అనే మేము ఇమ్మీడియట్గా చేస్తాము, ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతున్న దాంట్లో కూడా మేము పెట్టిస్తామని, దాంతో దాదాపు 1200 మందికి ఉద్యోగాలు రావాల్సినే రాలే, అది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా. మరి అది అమలు జరుగుతలేదు కదా, జరగనప్పుడు సమాజం కూడా అందరు వీళ్ళు ఒక్కరే కాదు, న్యాయం ఎక్కడున్నా న్యాయం అని మాట్లాడాలని మా బోటుల దగ్గరకు వచ్చినప్పుడు మేము పోయినాం, మేము నిలబడ్డాం. బీసీ అయినా, ఓసీ అయినా, ఎవరైనా కానీ నిజం వాస్తవం, ధర్మం అధర్మం, మోసం జరుగుతున్నప్పుడు మోసం జరుగుతున్నది, దగా జరుగుతున్నప్పుడు దగా జరుగుతున్నది, సామాజిక బాధ్యత ఉండాల్సిందే. మనిషిగా పుట్టినప్పుడు కనీసం ఆ ఇంగితం ఉండాలి మనకు. అందుకే ఇవాళ అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద అడ్డగోలుగా ట్రోల్ చేసుడు, దుర్మార్గమైన మాటలు,
ఏం చెప్పాలి కానీ పెద్ద పెద్ద మేధావులు అందరు వచ్చి మేము అక్కడ కూర్చుంటే సరే మొట్టమొదటిసారి అట్లా ఏబిసిడి వర్గీకరణకు ఒక 30 ఏళ్ళల్లో మొట్టమొదటిసారి ఒక ఇంటెలెక్చువల్స్ అంతా కలిసి ఒక వేదిక మీద మీటింగ్ పెట్టినాం. దానికి నేనే అధ్యక్షత వహించి అందరినీ మోటివేట్ చేసి తీసుకొచ్చి ఆ వేదిక మీద పెడితే అంతకుముందు ఇండివిజువల్గా మాట్లాడుతున్నాయి కావచ్చు. అది మందకృష్ణ కూడా ఆ మీటింగ్లో ఎండార్ చేసిండు. ఫస్ట్ టైం 30 ఏళ్ళల్లో ఇంత మేధావులు వచ్చి కూర్చొని ఇట్లా మాట్లాడారని చెప్పారు. వాళ్ళ మీద అడ్డగోలుగా ఇదే ఈయన మనుషులు అడ్డగోలుగా ఇదే ఎస్డిఎఫ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈయన అందులో మెంబరే ఆక్నూరు మురళి మొన్నదాకా కన్వీనర్ ఉండే వాళ్ళ గ్యాంగే కలిసి ఇదన్నీ మాటలు అడ్డగోలుగా ఆల్రెడీ అన్నది జనంకు కూడా పోయింది. ఇది ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అంట వీళ్ళు సపోర్ట్ చేస్తారు. బీసీలు లంగాలు దొంగలు ఏమేం మాటలు అంటే బ్రోకర్లు అంట బ్రోకర్లు మెంటల్ ఇంటలెక్చువల్స్ అని ఈ పదాలు వాడింది. నేను కూడా అన్నారేమో వర్గీకరణ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు అయితే మరి కాంగ్రెస్ పార్టీ చీఫ్ కూడా అంతేనా? వాళ్ళు కూడా బ్రోకర్లేనా? సోనియా గాంధీ కూడా బ్రోకరేనా? ప్రియాంక గాంధీ బ్రోకరేనా? ప్రియాంక గాంధీ కూడా ప్రాస్టిట్యూటేనా? సోనియా గాంధీ కూడా ప్రాస్టిట్యూటేనా? మీ మన్మోహన్ సింగ్ ఇంతకుముందు సపోర్ట్ చేసిన ఆయన కూడా అంతేనా? అందరూ అంతేనా? ఇక మీరు సపోర్ట్ ఎవరు చేస్తే వాళ్ళని ఇదే మాట మాట్లాడితే ఓ జడ్జిలు రిటైర్డ్ జడ్జు నిజాయితీ పరులు అందరూ వచ్చి కూడా మరి మాట్లాడితే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే సమాజం మొత్తం ఒక దగ్గరకు వచ్చి ఎస్ ఇది న్యాయమైన డిమాండు, ఇది జరగాల్సిందే, వర్గీకరణ అనేది జరగాల్సిందే. అందుకే ఏంటంటే ఇవాళ ఒక తారా స్థాయికి పోయి కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో సమాజంలో మా మీద కూడా సామాజిక బాధ్యత ఉన్నది. ఇది వాస్తవం, ఇది జరగాల్సిందే, అమలు జరగాల్సిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందే. దీనికని ఒత్తిడిలో మా బలం సరిపోతలేదన్నప్పుడు సమాజం మొత్తం న్యాయానికి ధర్మానికి నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలకు అతీతంగా వచ్చి కూర్చొని మేము వచ్చి దానికి సపోర్ట్ చేయడం జరుగుతున్నది. అందులో నా పాత్ర నేను పోషిస్తున్నాను. రైట్ అన్న, మీరు ఈ సోషల్ డెమోక్రటిక్ ఫోరం స్థాపించిన తర్వాత మీరు ఈ సభ్యులు కానీ మీరు ఆక్నూరు మురళి గారు కానీ ఇతర సభ్యులు అందరూ కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తారు కదా, మీరు చెప్పండి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కానీ విద్యా విధానాలు కానీ బడుల నిర్మాణం కానీ బడుల యొక్క విధి విధానాలు వాటి యొక్క సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్గా ఎస్డిఎఫ్ నేను ఉన్నప్పుడు ఫామ్ కాలే, ఫామ్ ఉన్నాయి దాంట్లో నేను నన్ను తీసుకున్నారు, తర్వాత తీసుకున్నారు. సరే మధ్యలో మన బయటకు వచ్చి తీసేసారంటే అది వేరే విషయం. కానీ ఇది నేను కొత్తగా చేస్తున్నది కాదు, సర్వనాశనమైన బడులు. ఇది కొత్త పంచాయతీ కాదు. ఆగ్నూరు మురళి నిన్న మొన్న తిరుగుతుండే ఆ విషయం వదిలిపెట్టండి. ప్రస్తుతం బడుల యొక్క పరిస్థితి ఏంటి? సర్వనాశనం అయి ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2000 బడులు బంద్ అయినాయి. గత 10 సంవత్సరాల్లో 5000 బడులు ప్రభుత్వ బడులు బంద్ అయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేటీకరణ ఉండదు అని అనుకున్నాం మేము తెలంగాణ మూమెంట్లో తిరిగేటప్పుడు. కానీ ఇప్పుడు వచ్చినాక వీళ్ళది ఇట్లయింది. మొన్న రీసెంట్గా కౌన్సిల్ చైర్మన్ నల్గొండ రెడ్డి సాబ్ ఉన్నాడు, ఆయన చెప్పిండు ఇంకా 5000 మా బడులు రెడీగా బంద్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయని చెప్పిండు. ఆయన ఏమంటాడు, ఉపాధ్యాయుల మీద బాధ్యత ఉన్నది, పంతుల మీద బాధ్యత ఉన్నది పిల్లలను ఎన్రోల్ చేసేందుకు అని. అరే నైనాడ పైసా ఫెసిలిటీ లేదు, సింగిల్ టీచర్ స్కూల్స్, అసలు క్లాస్ రూమ్స్ లేవు. గవర్నీ గవర్నమెంట్ చెప్పేది ఆయన ఉల్టా జనానికి ఉపోద్ఘాతం ఏమిస్తుందంటే పంతుల మీద బాధ్యత ఉంటుందని చెప్తారు. ఈ ప్రభుత్వంలో పెద్దల వైఖరి అట్లా ఉన్నది. ఇప్పుడు రెడీగా ఇంకా 5000 బడులు బంద్ అయ్యేటట్టున్నది. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు అంటే ఎలక్షన్లప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు, మేము 15% విద్యకి ఇస్తామని చెప్పారు. ఇమ్మీడియట్గా అన్నిట్లా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. సంవత్సరం దాటిపోయింది, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రిక్రూట్మెంట్ లేదు. నేను మొన్న ప్రపోజల్ కొట్టుకుంటే చెప్తున్నాడు, మేము మొట్టమొదటిసారి దళితుని ఇచ్చిన సంతోషమే, దళిత వైస్ ఛాన్సలర్ చేసిన సంతోషమే. కానీ ఆయనకి ఏమి ఇస్తున్నావు? కాలిన ఆకులు ఇచ్చి కుసబెట్టిన వల్ల 500 కోట్ల రూపాయలు మా బడ్జెట్ అలొకేషన్ పెట్టారు, 5 కోట్లు ఇవ్వాలి ఇప్పటిదాకా ఉస్మానియా యూనివర్సిటీకి. అట్లా ఏ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలో కూడా రిక్రూట్మెంట్ లేవు. 76% ఇప్పటికి ఇంకా 76% ఖాళీలు ఉన్నాయి అన్ని యూనివర్సిటీలో కలిపి. ఎట్లా స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతాయి? బడులు లేవు, ఇంటర్మీడియట్ కాలేజీలు లేవు, అడ్డగోలుగా నడుస్తున్నాయి. ఇప్పటిదానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని కరెక్టివ్ మెకానిజం చేస్తలేరు. వీళ్ళు చెప్తున్నారు మాటలతో, మాటలు అయితే మామూలు మాటలు మాట్లాడతలేరు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు కడప దాటలేవు అనేది ఉంటుంది కదా. అది పక్కా ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, కొత్తగా మేము ఎక్కడనో కనిపెట్టి తీసుకొచ్చి బడులు అని చెప్పి స్టార్ట్ చేసి నియోజకవర్గానికి ఒక బడి అంటున్నారు. అట్లా కాదు కదా, ప్రతి ఒక్కరికి చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఏ మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు బస్సులు పోనటువంటి ప్రాంతం కావచ్చు, కనీసం బండ్లు పోనటువంటి ప్రాంతాలలో కూడా చదువుకునేటువంటి రైట్ ఇవ్వాలి. 75 సంవత్సరాలు దాటిపోయిన స్వాతంత్రం వచ్చి ఇంకా చదువు గురించి మనం ఇట్లా డిస్కషన్ చేసుకుంటూ కూర్చోవాలన్నా? దానికి ప్రధానమైన బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలు.
ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సేమ్ అట్లే ఉన్నది. చెప్తున్నారు మాటలు మస్తు చెప్తున్నారు. నిన్న మొన్న కూడా చెప్పిండ్రు, మేము ఇన్ని శాంక్షన్ చేస్తాం, అన్ని శాంక్షన్ చేస్తామని. పనిలో కనిపించాలిగా, చేసినాడు మా బోటల్లో మేము మాట్లాడాం కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా విద్యా వ్యవస్థను వాళ్ళు ఇచ్చిన 15% అన్నదాన్ని ఫస్ట్ ఇయరే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. కానీ ఈ లోపల ఏం జరుగుతుందంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పోయిన సంవత్సరానికి మొన్నటి సంవత్సరానికి 1,29,000 పైచిలకు పిల్లలు డ్రాప్ అయిపోయినరు. అంటే ఎటుపోతున్నాం మనము? మాట్లాడితే నేను డల్లాస్ చేస్తా, లేకపోతే ఇంకేదో చేస్తా. గత ముఖ్యమంత్రి మాట్లాడి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు కాదు, నువ్వు పెద్ద పెద్ద నేను థేమ్స్ నది లెక్క ఇది సాఫ్ చేస్తా, అది సాఫ్ చేస్తా అని చెప్తున్నాడు కదా. నీ బడులు చేయవా ఆయన? టాయిలెట్లు కట్టడానికి నీ కమిషన్ రిపోర్ట్ కావాలన్నా? టీచర్లను రిక్రూట్మెంట్ చేసే కమిషన్ రిపోర్ట్ కావాలన్నా? క్లాస్ రూమ్ కట్టేందుకు నీకు కమిషన్ రిపోర్ట్ కావాలన్నా? బ్లాక్ బోర్డులు పెట్టేందుకు కమిషన్ రిపోర్ట్లు కావాలన్నా? వాచ్మెన్లు అపాయింట్ చేసేందుకు కమిషన్ రిపోర్ట్లు కావాలన్నా? దానికి ప్రపంచం ఎక్కడో పోయి తేలుతున్నది కదా. బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చేటందుకు నీకు దానికి కూడా కమిషన్ రిపోర్ట్లు కావాలన్నా నీకు? ఇదంతా ఏంటంటే తాస్తారం చేసేందుకు దాని మీద మాట్లాడేటోళ్ళని ఒకరిద్దరిన కమిటీలో పెట్టేసినాక ఇప్పుడు సంవత్సరం గుంజిరు. 4 నెలలు అయింది కావచ్చు ఆ కమిటీ వచ్చి. కరెక్టే. మరి ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారంగానే నీకు చేయాలని నిజమైన ఉద్దేశం కనుక ఉండేది ఉంటే నువ్వు బడులు ఎందుకు స్టార్ట్ చేసినా? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ బడులు అవసరమా లేదా అని వాళ్ళు చెప్పినాక నువ్వు చేయాల్సింది. నువ్వు మొదలే ఎందుకు స్టార్ట్ చేసినావు? మరి మొదలెందుకు పునాదులు పెట్టి 20 జాగాలల్లో భూమి పూజ ఎందుకు చేసినావు? రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ కమిషన్ వేసినప్పుడు కమిషన్ రిపోర్ట్ కమిషన్ రికమెండ్ చేస్తావో లేదో తెలియదు కదా. కమిషన్ ఎందుకు వేసినావు? ఇదంతా ఉట్టిగా ఏంటంటే నోరులు బంద్ చేసేందుకు. వీళ్ళకు కూడా ఏంటంటే సంతోషం, మంచిగా కార్లు కావాలి, ఇంత హోదా కావాలి, ఈ గ్యాంగ్కు హోదా కావాలి, తిరగాలి. మళ్ళీ బయట ఏం పొంగలాలు కొట్టాలంటే మేము అద్భుతాలు సృష్టిస్తున్నాం, మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, పేరెంట్స్తో మాట్లాడుతున్నాం, స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాం, సంఘాలతో మాట్లాడుతున్నాం. ఇవన్నీ పెద్ద రాకెట్ సైన్సా? దానికి అబ్దుల్ కలాం కావాలన్నా ఇది? అటువంటి వాళ్ళు కావాలా ఇది? దీనికి అది ఆల్రెడీ బొచ్చడి చేసినా మేము కూడా రిపోర్ట్లు పెట్టి తెలంగాణలో ఎన్ని బడులు కావాలి, ఎన్ని పైసలు అవుతాయి, ఎన్ని క్లాస్ రూమ్లు కావాలి, ఎన్ని బ్లాక్ బోర్డులు కావాలి, ఎన్ని డిజిటల్ స్క్రీన్స్ కావాలి, ఇవన్నీ మొత్తం చేసి పెట్టే ఉన్నాం కదా. కొత్తగా చేసేది ఏంటిది వీళ్ళు? అంటే తాత్సారం చేయడం కోసం 100% తాత్సారం చేసేందుకే నేను అంటున్నా కదా. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, టాయిలెట్లు లేవు, బాత్రూమ్ లేవు, బొచ్చడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య వైద్యం అనేది మాకు చాలా ప్రాముఖ్యమైనది, మేము ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇస్తామని చెప్తున్నారు కదా. ఇగో కేసీఆర్ అంటే ఆయన కొరికి సంపిడి నాకు సంపుతున్నాడు అబ్బా, అంతనే, ఇలా తేడా ఏం లేదు. అది ఒకవేళ వైద్యం నీకు నిజంగా మొత్తం చేయాలని ఉన్నదనుకో, ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి ఎక్కడన్నా ముఖ్యమంత్రి పోతాడా? కార్పొరేట్ హాస్పిటల్ పోయి ఇది మొత్తం దేశం మొత్తం ఇట్లా స్ప్రెడ్ కావాలండి. ప్రైవేటీకరణ అంటే ఏంటిది? హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి ఈయననే డైరెక్ట్ పోయిండు వరంగల్ పెట్టి. ఇక్కడ నుంచి వరంగల్ దాకా హోర్డింగ్స్ పడ్డాయి, మొత్తం తెలంగాణ మొత్తం పోస్టర్స్ వేసి పెట్టిండ్రు. ఈ పైసలన్నీ ఎవరి దానిలోకి వెళ్ళిస్తారు? జనం రక్తం తీసుకొని, జనం బాడీ శరీరాలను నమ్ముకొని, జన శవాల మీద పైసలు పేలాలు ఏరుకున్నట్టుగా చచ్చిపోయిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి నడుపుతున్న ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మీకు ముఖ్యమై ఆ పైసలన్నీ ఎవరికి వెళ్ళి తీస్తారు? వాని ఇంట్లోకి వెళ్ళి పెట్టాడు కదా. ప్రైవేట్ వాడు ప్రాఫిట్స్ మీద నడిపేది. అటువంటి హాస్పిటళ్లకు ఇనాగ్రేషన్కు ముఖ్యమంత్రి పోతాడు, బయటకు వచ్చి చెప్తాడు నేను విద్యా వైద్యం నేను అద్భుతంగా చేస్తా అని. ఏమైంది మొన్న నీ కమిషన్ పోయి చైతన్య కాలేజీలో పోతే ఫుడ్ ఆ చచ్చిపోయిన వాటిది ఇవన్నీ చూసిరు కదా. మొత్తం ఎంత సబ్స్టాండర్డ్ ఉంది అంది. అది ఆ కాలేజ్ పర్మిషనే లేదు, మూతపడ్డది ఆ కాలేజు. యాక్షన్స్ తీసుకోరు వీళ్ళు. ఇవన్నీ ఉట్టిగా బయట మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్పేటందుకే. ఇవన్నీ ఇది చేసి కేసీఆర్ ఎట్లయితే గజ్వేల్లో బడి కట్టి మొత్తం తెలంగాణ అంతా ఇట్లనే చేస్తా అని చెప్పలేదు ఫోటోలు పెట్టి చూపించిండ్రో, వీళ్ళు అట్లనే 5 ఏళ్ళు గుంచుతారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళకు 15, 20, 100, 50 బళ్ళు కడతారు. కట్టి దీన్నే మొత్తం మేము చేస్తామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి పోతారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడ వీళ్ళది, కంప్లీట్ రాజకీయ ఎత్తుగడ. వీళ్ళు సిన్సియర్ ఏం కాదు, చెప్తున్నారు బయట అట్లా మాది ప్రజాపాలన ఇదంతా అని చెప్పని చెప్తున్నారు. కానీ ఇదంతా ఉట్టి నాకు అది ఇప్పటిదాకా నేను చూసిన ఉట్టి పొంగనాలు కొట్టుకుంటూ నడుపుతున్నారు వీళ్ళు. పోజులు, పొంగనాలు, ముచ్చట్లు, వీటితోటే పిట్టకథల పొట్లాలు ఇప్పుకుంటూ నడుపుతున్నారు ఇవన్నీ. ఆయన పిట్టకథలు చెప్పిండు, ఇప్పుడు ఈయన కూడా పిట్టకథలకు మాహిరైపోయింది. ఈయన కూడా అట్లనే తయారవుతుంది రోజు రోజుకు. అవి అన్నీ చూసి చదువుకుంటుండేమో ఆయన ఎట్లా చేసిండు, ఏంది, ఎట్లా 10 ఏళ్ళు గుంజాలని చెప్పని. సేమ్ విద్యా వ్యవస్థ గురించి అయితే బరాబర్ మాట్లాడాల్సిందే. జనం, విద్యార్థులు, యువకులు కూడా చైతన్యం కావాల్సిందే ఇటువంటి వాటిలల్లా. ఇది అందరి జీవితాలకు సంబంధించినటువంటిది. ఏళ్ళ నుంచి గీ పంచాయతీకే కదా సపరేట్ అయ్యి ఇంతమంది 1200 మంది చచ్చిపోయింది. చచ్చిపోయినా కూడా వీళ్ళ కథలు ఇట్లా ఇనుకుంటా కూర్చోవాలన్నా? మాట్లాడండి అబ్బా. మీరు ఊర్లలో వస్తే కూడా మీరు మాట్లాడండి, తిరగబడండి, నాయకుల మీద మాట్లాడండి, అడగండి, క్వశ్చన్ చేయండి. 3 మాటల దాకా క్వశ్చన్ చేయండి. అంబేద్కర్ విగ్రహాలు ఉన్న కాడ అక్కడ క్వశ్చన్ చేయండి. అది అంబేద్కర్ ఇచ్చినట్టు చైతన్యం ఉన్నది కదా, దాంతో క్వశ్చన్ చేయండి, నాయకులను క్వశ్చన్ చేయండి. అంతా ఇప్పుడు వాళ్ళందరూ సేమ్ ఏం లేదు, గతంలో ఎట్లున్నారో అసొంటి వాళ్ళే ఉన్నారు మొత్తం ఎమ్మెల్యేలంతా. అన్ని మాఫియా, అంతా మాఫియా కొడుకులంతా ఎమ్మెల్యేలు కూర్చున్నారు ఇప్పుడు మెజారిటీ. చెప్తున్నాను నేను, వెరీ సారీ టు సే, అట్లా అనొద్దు మా నన్ను అనొద్దు కానీ అంటున్నా అటువంటి వాళ్ళే వచ్చి అక్కడ కూర్చున్నారు. బాధ్యత లేనటువంటి వాళ్ళు,
ఏం వాళ్ళ వాళ్ళ పిల్లలు మాత్రం మంచి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం మొత్తం సర్వనాశనం చేసారు. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గాన్ టు డాగ్స్. డిగ్రీ పిల్లలు కాడికెళ్ళి నువ్వు లైన్లలో నిలబడుతుంటే సిగ్గు అనిపిస్తలేదా ఎమ్మెల్యేలకు, మంత్రులకు? లైన్లో పడి మాకు బాత్రూమ్ లేవని చెప్పి 60 మంది, 70 మంది, 100 మంది, 150 మంది, 200 మంది కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది, అలా నీళ్ళు కూడా రావు. నీ బిడ్డలు మీ మంత్రులు ఇటువంటి వాళ్ళు, నేను చాలా సందర్భాలు చెప్పిన, మీరు వచ్చి ఒక అర్ధగంట ఆ బాత్రూంలో కూర్చొని గొల్లెం పెడితే మీరు బతికి బయటకు వస్తే చాలని చెప్పి మీకు సన్మానం చేస్తాం మేము. ఎంత సిగ్గుచేటు కదా. సిగ్గుచేట అవమానంతో తల వంచుకోవాలి ఈ ప్రభుత్వాలు మొత్తం. వీళ్ళంతా మీ పిల్లలు అట్లే చదువుతున్నారా? వాళ్ళ పిల్లలు అట్లే చదువుతున్నారా? వాళ్ళ పిల్లలు ఫుడ్ పాయిజన్స్ అయితే పాయిజన్స్, పురుగులన్నం తిని కడుపులో అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో పాలై హాస్పిటల్లో కూడా సరైన ట్రీట్మెంట్ అందక చాలామంది 2 నెలల 3 నెలల పాటు అనారోగ్యం పాలై ఇంటి దగ్గరే ఉన్నారు. వీళ్ళు వాళ్ళ చదువులు ఎంత ఘోరంగా అంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా బాగా పైసలు ఉండదంటే వేరే దగ్గర పైసలు పెట్టి చదువుకుంటూ కావచ్చు కదా. వీళ్ళు ఈ దరిద్రం అన్నం దీన్ని ఎందుకు బతుకుతారు వాళ్ళు కూడా? కానీ బాధ్యత లేకుండా వీళ్ళు బయటకు వస్తున్నాయి ఇన్ని, కానీ జరుగుతున్నాయి, కోకొల్లలు జరుగుతున్నాయి తెలుసా కింద. అట్లా చదువు కూడా బంద్ చేస్తున్నారు. నేను మొన్న ఇటు సైడ్ పదర సైడ్ పోతే, మహబూబ్నగర్ ముఖ్యమంత్రి జిల్లాల కాడికి పోతే అన్నం తింటున్నా అన్నం మంచిగా ఉన్నది అంటారు. ఏం మంచిగా ఉన్నది చూస్తే ఏంటంటే ఏంటిదంటే టమాటా చారు అని. టమాటా చారులో టమాటాలు ఉండవు, పప్పులో పప్పు ఉండదు, పసుపు వేస్తే ఇది అయిపోతుంది, కారం వేస్తే అన్నం అవుతుంది. వాళ్ళకి ఇళ్ళలో పోతే అన్నం కూడా దొరకలేదు వాళ్ళకు. ఇదే ఫుడ్ అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా పాపము. అసలు అన్నం వేరే ఉంటుంది, దాని కూరగాయలు వేరే ఉంటుంది, తెలియని దీనస్థితిలో ఉన్నారు. ఎందుకని ఇంత ఈ పరిస్థితి ఇంకా ఎందుకు కొనసాగుతుంది? పాలకులు లేదా రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలను చదివించే స్కూల్స్లో కానీ, వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే వైద్యం చేసుకునేటువంటి హాస్పిటల్స్లో కానీ హై రేంజ్లో కార్పొరేటీకరణ అయిన అన్ని కళాశాలలలో, వైద్యశాలలలో వాళ్ళు చేసుకుంటున్నప్పుడు కనీసం మానవత్వం అనేది ఉండట్లేదు. ఎందుకని? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. పైసల మీద పడ్డారు పొద్దుగాలు వేస్తే, ఆ పదవులు, ఆ చుట్టూ గన్మెన్లు, ఆ సెల్ ఫోన్లు, ఆ పైసలు చనిపోతున్నా వాళ్ళకి ఎందుకు ఉంటుంది భయ్? వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఉండాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళకు ఉండదు, ఉంటలేదు. ఉండేటోళ్ళు ఉండేదంటే మనం మాట్లాడడం కదా, ఆ సబ్జెక్టే అవసరం లేదు కదా, మనం ఎందుకు మాట్లాడాలి ఇక్కడ? అరే మా పిల్లలేక వాళ్ళ పిల్లలు అని అనుకోరా? వాళ్ళకేంది, జనానికి పైసలు వాడేస్తాడు, ఓటేస్తాడు, వాడు ఎవడు నన్ను అడిగేటోడానికి. వాళ్ళు అట్లనే ఉండాలి. మేము మాత్రం రాజ్యాలు వెళ్ళాలి, మేము పైసలు సంపాదించాలి, పర్మనెంట్గా పదవులలో ఉండాలి, నా పిల్లలు అమెరికాలో పోవాలి, ఆఫ్రికాలో పోవాలి, ఇంకెక్కడికన్నా అక్కడిక్కడికి పోవాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ రాజ్యాలు వెళ్ళాలి అంతే. పేద జనం అట్లనే ఉండాలి, వాళ్ళ అజ్ఞానంతో ఉండాలి. చైతన్యవంతులు కావద్దు. చైతన్యవంతులు అయితే వాళ్ళు అడుగుతారు, లేకపోతే నక్సలైట్లు అవుతారు, తిరగబడతారు, మాట్లాడతారు. అటువంటి వాళ్ళు రానియద్దు. చదువుకే దూరం చేసినావు అనుకో అయిపోతుంది. నువ్వు ఒక సమాజాన్ని సర్వనాశనం చేయాలంటే ఏం చేయాలి? విద్య కథం పట్టేయాలి, వాళ్ళ సంస్కృతి కథం పట్టేయాలి. అదే పని చేస్తున్నారు వీళ్ళు నాయకులు మొత్తం. అంతకుముందు బ్రిటిష్ వాడు చేసిండు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంతే. మొన్నటిదాకా ఆంధ్రోళ్ళు చేసి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఆంధ్ర పాలకులు, ప్రజల గురించి మాట్లాడతలే నేను, జస్ట్ పాలకుల గురించి అంటున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరబ్బా? అక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళే కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏలింది సుభాష్ చంద్రబోస్ వారసులో, భగత్ సింగ్ వారసులో, సుఖదేవ్ వారసులో, ఉధమ్ సింగ్ వారసులో కాలే, మౌలవి అల్లావుద్దీన్ అటువంటి వాళ్ళ వారసులు కాలే. భారతదేశానికి అయిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దొరలే మళ్ళీ ఢిల్లీకి పోయినారు. ఏ భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా ప్రజలు కొట్లాడి తిరుగుబాటు చేసి స్వేచ్ఛ తీసుకొచ్చుకున్నారో, ప్రాణాలు అర్పించారు వేల మంది మొత్తం సాయుధ పోరాటంలో. అటువంటి కుటుంబాలకి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేదు. ఈ దొరలు భూస్వాములే మళ్ళీ ఢిల్లీ పోయి గాంధీ టోపీ చేంజ్ చేసుకుని వచ్చి వాళ్ళే ఎంపీలు, మంత్రులైన వాళ్ళ వారసులు ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నారు ఇక్కడ కూడా. అందుకే ఈ గోస తెలంగాణకు ఉన్నది. ఇప్పుడు మొన్నటిదాకా ఆంధ్ర పాలకుల దగ్గర బాంచంగిరి చేసిన వాళ్ళు, బూట్లు మోసిన వాళ్ళు, చెప్పులు మోసిన వాళ్ళు, వాళ్ళు ఊంచితే వాళ్ళ ఎంగిలి మెతుకులు తిన్నోళ్ళే ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. కాబట్టి తెలంగాణకి దుస్థితి ఉన్నది. దౌర్భాగ్యం, తెలంగాణ దౌర్భాగ్యం. ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఎన్నడైతారో ఏందో నాకు అర్థమైతలేదు, కానీ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. కావాలే, తీసుకొచ్చుకోవాలి, ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి. ఎవరినైనా నా సొంటల మీద తప్పు చేసి అడగండి, వాళ్ళని అడగండి, అందరిని అడగండి. ఇది ఎక్కడదండి? ఇది ఎక్కడ? చచ్చిపోయిన శవాలకు అలంకారం చేసినట్టు చేస్తున్నారు వీళ్ళు మొత్తం. తెలంగాణ శవాల కుంపటి చేసి పడేసారు తెలంగాణను మొత్తం. బతుకుతున్నారు జనాలు కానీ సచ్చిన శవాలతో సమానం చేసి పడేసారు. అచైతన్యం చేసి పడేసారు తెలంగాణ జనాలలో. అక్కడిక్కడ మేధావి అంటాడు, వాడు వస్తాడు, మాట్లాడినట్టు చేస్తాడు, వాడు పదవి రాగానే పీక్తేనే ఉంటాడు. కనీసం వాడి పోయినాక పదవి తీసుకున్నాక మాట్లాడిన సోయి కూడా లేదు కోదండరామాసంటోనికి. చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నారు కదా, కుటుంబాలకు న్యాయం చేస్తాం 100 రోజుల లోపట అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఎందుకు చేస్తలేవు అని అడగలే కదా. నువ్వు పదవి తీసుకుని పోయి ఆడ కూర్చున్నావు, బరాబర్ నువ్వు చేయాల్సిందని గల్లా పట్టి కూర్చొని మాట్లాడతలేవు కదా. మా సొంటోళ్ళు తిడుతుంటే అసెంబ్లీలో ఒక్కటి వాళ్ళకు న్యాయం చేయాలి అని వదిలేసిండు. అరే 100 రోజులు అన్నారు, ఇలా సంవత్సరం దాటిపోయింది, ఏం గడ్డి బీక్తున్నారా మీరు అని చెప్పని మాట్లాడాలా లేదా? టాప్ ప్రయారిటీ ఉండాలా లేదా? అమరుల ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తానడబ్బా.
ఏది రోజు పోస్ట్ పోన్ చేస్తున్నారు. రైతులను మభ్యపెట్టినరు, మీరు విద్యార్థులను మభ్యపెట్టారు, అందరినీ మభ్యపెట్టారు. గత ప్రభుత్వం కూడా మభ్యపెట్టింది, ఇప్పుడు వీళ్ళు కూడా మభ్యపెడతారు. మాట్లాడితే ఈ బుడన్ కానాస్ అంటాడు బయటకు వచ్చి చెప్తాడు ఆయన కాదు ఇక ఎలాగాటికి ఇది. అరే నాయన నా జీవితం మొత్తం కొట్లాడారా భయ్, జీవితం మొత్తం కొట్లాడనే. తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకు పీసు లేదో అని 96 పాడుకుంటూ వస్తున్నాం. నువ్వు నిన్నమని వచ్చినావు 2 సంవత్సరాల కింద, నువ్వు నీ గ్యాంగ్ అంతా మేము అప్పటి నుంచి మొత్తుకుంటూ వస్తున్నాం కదా. కానీ ఇటువంటి వాళ్ళు వస్తున్నారు ఇట్లా, ఒక పక్షులు వస్తాయి కదా ఏదో సీజన్లోకి వచ్చి మేత వేసిపోయినట్టుగా పోతున్నారు. మాది ఇక్కడ కాకులమే, మేము ఈ ప్రాంతంలో పుట్టిన కాకులు పొద్దున్న లేసే ఇళ్ళ మీద కూర్చొని మేము. కానీ ఒకటైతే వాస్తవం అన్న, తెలంగాణలో నిస్తేజంగా ఉన్నట్టు చైతన్యం లేనట్టు అనిపించవచ్చు, కానీ ఓ చాప కింద నీరులాగా తన అస్తిత్వాన్ని చాటుకోవడంలో ఒక ధిక్కార స్వరం అనేది తెలంగాణలోనే ఇన్బిల్ట్గా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా పాలకులు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఒక్కటే మురళి ఒక క్లారిటీ, ఓట్లేసే కాడ చైతన్యం లేదని మాత్రమే చెప్తున్నాను. నేను పోరాటాలు చెప్తలేను. నేను ఓటు చైతన్యం కాడ వచ్చిన కాడ పైసలు తీసుకొని ఓట్లేసి జనానికి కూడా ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఇలా సర్పంచ్ అనుకో వాడు 50 లక్షలు 60 లక్షలు లేని వాడు ఎలక్షన్లో తీసుకోపోలేని సిచ్యువేషన్ వచ్చింది. ఎమ్మెల్యే అంటే 20 కోట్లు ఉన్నాయా లేవా అని. అట్లా కాదు, నేను నిజాయితీ పరుని, జనం గురించి కొట్లాడిన వీళ్ళు, ఇటువంటి వాడు అసెంబ్లీలో పోయి కూర్చుంటే మాకు ఉపకారం జరుగుతుంది అనుకుంటాను. జనం ఓట్లేసి నాడు ఈ మార్పు జరుగుతుంది. నేను చైతన్యం అంటే పోరాటాల గురించి చెప్తలేను. నేను పోరాటాలు జరిగినాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా మాట్లాడతలేమా? మా ఓటర్లు మాట్లాడుతున్నాం, మా ఓటర్లకు సపోర్ట్ చేసే జనం కూడా ఉన్నారు కదా. కానీ ఓటు కాడికి వచ్చే వరకు జనం అమ్ముడు పోతున్నారబ్బా. అది ఒక్కటి జరగదు. నేను పైసలు తీసుకోను, నాకు మంచి నాయకుడు కావాలి, నాకు నా పిల్లలు నా భావి తరాల భవిష్యత్తును నిర్మాణం చేసినోడు, ఒక నిజాయితీ పరుడు, ధైర్య సాహసం ఉన్నాడు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు, సమాజం పట్ల అవగాహన ఉన్నాడు, అటువంటి వాడు అసెంబ్లీలకు శాసనాలు చేసేటువంటి శాసన సభలకు కనుక పోవాలని చెప్పి జనం అనుకున్నాడు, మార్పు జరుగుతుంది అంటున్నాను. ఎందుకు అనుకోవట్లేదు జనం అట్లా? ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు వాళ్ళకు జ్ఞానం లేకనా, అవగాహన లేకనా, లేదా వాళ్ళు పడుతున్న బాధలు అవస్థలు, వాళ్ళకున్న సమస్యల పట్ల మా జీవితాలు ఇంతే, ఎవరు వచ్చినా ఏం చేసేది లేదు, ఎంతో కొంత తీసుకోవాలి అని ఒక మూస ధోరణిలో ఉంటున్నారు తప్పితే, ఎంత కష్టమైనా పడుతున్నారు తప్పితే, ఎందుకు ఈ మార్పు అనేది వాళ్ళలో కూడా ఎందుకు రావట్లేదు? 2 ఉన్నాయిలా. ఒక ప్రత్యామ్నాయము జనానికి ప్రాపర్ కనబడతలేదు. ఒకటి ప్రత్యామ్నాయం కూడా తయారు చేసేట్లో కూడా ఫెయిల్ అయినారు. సమాజంలోకి వచ్చేటువంటి ఇంటెలెక్చువల్స్ కూడా ఫెయిల్ అయినారు. ఇంటెలెక్చువల్స్ ప్రతిసారి ఇప్పుడు తెలంగాణ రాగానే కేసీఆర్ సైడ్ కొంతమంది పోయిర్రు, ఇప్పుడు ఈయన రాగానే ఈయన సైడ్ కొంతమంది పోయినరు. పోయిన వాళ్ళు ఆడపోయి ఆ క్షేత్రంలో కూడా మాట్లాడతలేరు, ఈ జనం గురించి మర్చిపోతున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటంటే యువతరం స్టార్ట్ కావాలి. యువతరం ప్రత్యామ్నాయ రాజకీయాల సైడ్ రావాల్సిన అవసరం ఉంది. అది వచ్చినాడే సమాజంలో మార్పు జరుగుతుంది. రాజకీయ వ్యవస్థలనే వచ్చి రావాలి. ఏమైతే ఎన్ని సంపాదించుకునే కానీ బొందల మీద పడేసి పోవుడే కదా, అంతే కదా. కాలేటప్పుడు ఈ బట్ట కూడా ఉన్నది, ఇది కూడా కాలుతుంది కదా. అట్లా ఆలోచిస్తలేరు, ఆ నాయకులు ఆలోచిస్తలేరు. ఈ జనం కూడా ఏమవుతుంది, తిండి దొరికితే చాలు కదా. మన ఆయన అయితే మాకు అదే నేర్పించిండు, తిండి దొరికితే చాలు కదా. అట్లా సమాజం గురించి కనుక పనిచేసి పోయేది ఉంటే ఒక 10 ఏళ్ళు కష్టపడాలనుకో, ఎస్ వస్తారు, ఆడకు వచ్చి కూర్చున్నాడు మాట్లాడతారు. లేకపోతే ఏది రాత్రి ఎవరు కుల మూమెంట్ అంటారు, రాత్రి ఎవడు బీసీ అంటాడు, రాత్రి ఎవరు ఎస్సీ అంటారు, రాత్రి అందుకే అంటున్నాం 30 సంవత్సరాల సుదీర్ఘ మూమెంట్ నడుస్తున్నాయి కదా. ఎక్కడ మొక్క పోకుండా అక్కడిక్కడ పోకుండా ఉన్నాడు కాబట్టి తను నిలబడగలుగుతున్నాడు. అట్లా నువ్వు సమాజం గురించి అట్లా వర్క్ చేసిన వాళ్ళు ప్రత్యామ్నాయ రాజకీయ ప్లాట్ఫామ్ కనుక తయారు చేసుకుని కనుక ఉంటే అది వేరే తీరు ఉంటుంది. కానీ ఆ తప్ప నీకు వేరే దారి లేదు, దిక్కు లేదు. ఆ దిశగా మీరేమన్నా అడుగులు వేస్తున్నారు? బరాబర్ వేయాల్సిందే. తప్ప నీకు వేరే ప్రత్యామ్నాయం లేదు, వేరే ప్రత్యామ్నాయం లేదు. మన శావశక్తిలో మన శక్తి ఉన్నంత మటుకు బరాబర్ చేయాల్సిందే, అది తప్ప వేరేదేం లేదు. భవిష్యత్తులో పృథ్వీరాజును ఏ విధంగా చూడొచ్చు? 100% సత్యదాకా జనం సమస్యల గురించే మాట్లాడుతుంటాం, జనం సమస్యలు కొట్లాడుతుంటాం. అట్లని ఓటర్ రాజకీయంగా దూరం ఉండి కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ఫెమిన్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్ అని. నేను తుపాకీ పట్టి పోయి అని ఇష్టం లేని పోయి కాల్చుడు కాదు. ఓకే, ప్రజల సమస్యలను ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఓట్ల ద్వారానే రాజ్యాధికారం రావాలి, అక్కడ కూర్చోవాలి, జనానికి ఉపకారం చేసేటువంటి పని చేయాలి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అన్నాడు, నేను 1 సంవత్సరం నా తినుడు బంద్ చేస్తే నేను మస్తు చేయగలుగుతా అని మాట్లాడాడు. మరి ఇప్పుడు సంవత్సరం నుంచి ఏం చేస్తుడు, తింటున్నట్ట. నిజం కూడా అంత ఉంది, నిజం కూడా అంత సంపద ఉంది. మనం ఇవ్వచ్చు ప్రతి దాంట్లో పర్సెంటేజ్లేనా. పందికొక్కలకు తినమరిగిర్రబ్బా అందరూ. నువ్వు చూడు దేశ సంపద మొత్తం ఇటువంటి పాలిటీషియన్స్ను బ్యూరోక్రాట్స్ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గరనే ఉన్నాయి సంపద మొత్తం వీళ్ళ దగ్గర. వీళ్ళని బయటకు ఒకసారి తీస్తే మొత్తం దొడతారు. అందుకనే వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశం వస్తే అందరూ ఒకటే అవుతారు. వాళ్ళ ఫామ్ హౌస్లు కూలగొడతా అన్నాడు వచ్చిన తర్వాత,
హైడ్రా గిడ్రా పెట్టి గులగొడతాను ఒక నాగార్జున చూపించి అందరిని భయపెట్టించిండు. తర్వాత ఏమైందో తెలియదు. అందరి ఫామ్ హౌస్లు ఇల్లీగల్గానే ఉన్నాయి కదా, ఒక్కరిని గులగొడతలేరు. ఎందుకంటే అలా కాంగ్రెస్ అని ఉన్నాయి, బీఆర్ఎస్ అని ఉన్నాయి, బీజేపీ అని ఉన్నాయి, అందరి పార్టీలకు సంబంధించిన ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నాయి. అందుకనే వాళ్ళది గులగొట్టుకోరు. నా కళ్ళలో నా ఏళ్ళు పెట్టుకుంటున్నా అనే కాడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు అందుకనే వాళ్ళు ఏం కొడతలేరు కదా. వచ్చినాడు ఏం చెప్పిండు, హైదరాబాద్ జనాలంతా ఫామ్ హౌస్లలో ఉండేటోళ్ళ ఉచ్చదాగాలనా, ఇది ఈ నీళ్లు తీయాలనా, ఇవే కదా మాట్లాడింది. వాళ్ళు వదులుతున్నటువంటి మూసీది ప్రక్షాళన దానికి ఇవే కదా మాటలు మాట్లాడింది. మరి ఇప్పటివరకు ఎంతమంది కొట్టినా ఆ ఫామ్ హౌస్ అన్నీ అట్లే ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఇల్లీగల్, అందరు కలిసే ఉన్నారు. అందరు కలిసే ఉన్నారు. ప్రజలే అమాయకుల. ప్రజలకు కూడా ప్రత్యామ్నాయం చూపించలేకపోతున్నారు. అక్కడిక్కడ పోరాటాలకు వచ్చి ఎవడన్నా వచ్చి 10 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత అరే నేను బతకాలి కదరా ఏదో పని చేసుకుని బతామని పోయి బతుకున్నారు. ఇదే అమీర్పేటలో పిహెచ్డీ చేసిన యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు బాధతో. అందుకనే ఈ ఆవేశం ఉట్టిగా వచ్చేది కాదు. ఇది కూరగాయలు అమ్ముతున్నారు. కూరగాయలు అమ్ముడు తప్పని కాదు, కానీ నువ్వు చదువుకున్న చదువేంది, నువ్వు చేస్తున్న పని ఏంటిది అని. పీజీలు చేసిన వాళ్ళు బస్తాలు మోయిపోతారు భయ్. ఏంది కూలి పని చేయబోతారా? వల్లకాడు చేసేసారు. తెలంగాణను సర్వనాశనం చేసి వదిలిపెట్టారు మొత్తం. ఎక్కడో బొంబాయి పోయి కూలి పని చేసుకుంటున్నారు. చిన్న పనులు చేస్తున్నారు. క్యాటరింగ్కి పోతున్నారు. నేను మొన్న వరంగల్ ఒక ఫంక్షన్కి పోతే మాస్కులు పెట్టుకొని ఉన్నారు. నమస్తే అన్నాడు. అటే ఎటుపోయినా నా చుట్టే తిరుగుతున్న పిల్లాడు. ఏంటంటే అన్న నేను గుర్తుపట్టలేదు సరిగా. తీసేవారు మాస్ తీసేవారకు పీజీ అయిపోయి పిహెచ్డీ చేస్తున్నాడు. అన్న సారీ అన్న, ఏం చేయాలన్నా, వేరే ఏం లేదన్న. ఇట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ తెలంగాణ. రైట్ అన్న, మీరు ఏదైతే కోరుకుంటున్నారో సమాజం, ఆ సమాజం కోసం మీ వంతు కృషి చేయాలని, ప్రజల్ని చైతన్యపరచాలని, పాలకులను ప్రశ్నించాలని, ఆ మార్పు కోసం మీ నిరంతర ప్రయత్నం ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ.